ఘనంగా భారభరితమైన ఈ రెండవ వార్షికోత్సవం సండే టు సండే బైబిల్ తరగతికి మరి ఈ మూడో దినపు కూడికకు మీ ముందు వాక్యం బోధించడానికి నాకు అవకాశాన్ని కల్పించిన మరి ప్రియులు క్రీస్తుని సహోదరులు మరి దేవుని పనులు ఎంతో ప్రయాసపడుతున్న నాకు అత్యంత సన్నిహితులైన మరి ప్రియులు రమణ గారికి వారి కుటుంబానికి స్థానిక సంఘానికి ఇక్కడున్న పెద్దలకును మరి ఆయా ప్రాంతాల నుంచి ఎంతో ప్రయాసపడొచ్చిన ఇక్కడున్న ప్రతి వారికి అలాగే ఫేస్బుక్ ద్వారా యూట్యూబ్ ద్వారా వీక్షిస్తున్న ప్రతి వారికి ఈ మాటలు ఆలకిస్తున్న ఈ గ్రామ పెద్దలకును గ్రామస్తులకును అందరికను ప్రభు అయిన యేసు క్రీస్తు నామమున అందరికి శుభాలు వందనాలు తెలియజేస్తూ మరి ఈరోజు ఈ మూడవ దిన కూడికలోనికి మనం ముందు కొనసాగుతూ ఉన్నాం. మరి ఇంతవరకు చక్కని వాక్య భాగాలు ముందుకు కీర్తనలతో ఎంతగానో గణపరిచారు. మరి ఆ తలాంతులు మీకు ఇచ్చారు, అది ఎంత గొప్ప భాగ్యం. అది ఆ తలాంతులు మాకు లేవు. మాకు ఇచ్చే ఈ తలాంతును మేము సద్వినియోగం చేసుకోవాలి. కనుక ఈ సమయాన్ని బట్టి మరొకసారి ఇక్కడికి చేరువచ్చిన ప్రతి వారిని కూడా మరి కొద్దిసేపు మీ మనసులను వాక్యం మీద పెట్టాలని నేను కోరుతూ ఉన్నాను. ఎందుకంటే ఈ మాటలు వినడానికే మరి ఇన్ని దినాలు ఈ కార్యక్రమాలు ఏర్పాటు చేస్తూ ఉన్నారు. కనుక ఈ మాటలు దేవుని మాటలు చెప్పే మనుషులైనా ఆ దేవుని మాటలని అర్థం చేసుకున్న వారికే దేవుని ఆశీర్వాదాలు కలుగుతూ ఉంటాయి. కనుక మరొకసారి మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమతో మరి వాక్యం దగ్గరికి ఆహ్వానం పలుకుతూ చెడు ప్రార్థన చేసుకుని వాక్య పరిచయంలోకి వెళ్దాం. ఘనమైన తండ్రి, సర్వోన్నతుడా, మమ్మల్ని ఎంతగా ప్రేమించి మరో దినాన్ని మా బ్రతుకులకు దయచేసినందుకు స్తోత్రాలు. పామర్కరి సంఘాన్ని మీరు ఎంతగా బలపరిచి ఆశీర్వదించినందుకు స్తోత్రాలు. ఈ సండే టు సండే రెండో వార్షికోత్సవంలో ఈ మూడో దినపు కూడికలో తండ్రి మమ్మల్ని ఆహ్వానం పలికినందుకు స్తోత్రాలు. ఎంతవరకు చక్కని కీర్తనలతో బిడ్డలు మిమ్మల్ని గణపరిచారు తండ్రి. మరి వాక్య పరిచయం ద్వారా మిమ్మల్ని గణపరుస్తుండగా మీ ఆత్మ సహాయాన్ని మేము కోరుతూ ఉన్నాం. వింటున్న వారికి వినుబుద్ధిని గ్రహించగల మనసులు దయచేయండి. ఈ కార్యముల ద్వారా మీరే మహిమ ఘనత ప్రభావాలు పొంది స్థానిక సంఘానికి క్షేమాభివృద్ధిగాను గ్రామానికి ఆశీర్వాదకరంగాని కార్యాలు జరుగులాగిన కృప చూపి అంధకార శక్తులను దూరపరచమని యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామమున ప్రార్థించి వేడుకొనిచున్నాం మా ప్రియ పరలోక తండ్రి. ఆమేన్. అందరికి వందనాలు. కొన్ని మాటలు ఈరోజు దైవ లేఖనాల నుంచి మనం కొన్ని విషయాలు మనం తెలుసుకుని ఉందాం. ద్వితీయోపదేశకాండంలో ఒక విలువైన మాట దేవుడు అక్కడ వ్రాయించటం అనేది జరిగింది. ద్వితీయోపదేశకాండం 27వ అధ్యాయము మొదటి వచనాన్ని మనం చదువుకుందాం. ద్వితీయోపదేశకాండం 27వ అధ్యాయము మొదటి వచనాన్ని చదువుదాం. మోషేయు ఇశ్రాయేలు పెద్దలను ప్రజలతో ఇట్లనిరి. అంటే మోషే గారు ఇశ్రాయేలు పెద్దలతో ప్రజలతో ఇలా చెప్తున్నాడట. ఇంతగా మోషే గారికి ఎవరు చెప్పారు? దేవుడు చెప్పాడనమాట. అంటే దేవుడు చెప్పిన సంగతులు దైవ సేవకుడు అక్కడున్న పెద్దలకి ప్రజలకి ఈ విషయాలు బోధిస్తున్నాడు. ఏమిటి ఆ విషయాలు మనం ఆలోచన చేస్తే అక్కడ మంచి మాట ఉందండి. నేడు నేను మీకు విధించుచున్న ధర్మమును మీరు ఆచరింపవలెను అన్నాడండి. నేను మీకు విధించుచున్న ధర్మమును మీరేం చేయాలంట? ఆచరించాలి. అంటే దేవుని యొక్క ధర్మము ఖచ్చితంగా దేవుని పెద్దలు దేవుని ప్రజలు ఖచ్చితంగా ఏం చేయాలి అంటే ఆచరించాలి అని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. ధర్మము గురించి ఎన్నో విషయాలు మనకు నేర్పుతూ ఉంటాడు. ఆ ధర్మము గురించి మాట్లాడుతూ 17వ అధ్యాయములో ద్వితీయోపదేశకాండ 17వ అధ్యాయములో ఒక రాజుగాన నియమించుకున్నప్పుడు ఆ రాజు కూడా ఎలా ఉండాలి, ఆ రాచరికాన్ని ఎలా కాపాడుకోవాలని కూడా ఆయన ద్వితీయోపదేశకాండ 17వ అధ్యాయంలో మాట్లాడుతూ అక్కడ 21వ వచనాన్ని చదువుదాం. ఎవరో రాజు తాను తన సహోదరుల మీద గర్వించి
ఈ ధర్మమును విడిచి ఈ ధర్మమును విడిచి అంటే దేవుడు ఏమిచ్చాడు? ధర్మాన్ని ఏం చేయకూడదు? రాజు కూడా విడిచిపెట్టకూడదు. ధర్మాన్ని విడిచిపెట్టి కుడికి గాని ఎడమకు గాని తాను తొలగకుండయుండునట్లు తాను దేవుడైన యెహోవాకు భయపడి ఈ ధర్మశాస్త్ర వాక్యములన్నిటినీ ఈ కట్టడలను అనుసరించి నడువ నేర్చుకొనుటకు అతడు తాను బ్రతుకు దినములన్నిటిను ఈ గ్రంథమును ఆ గ్రంథమును చదవాలి. అంటే రాజుగారు బ్రతుకున్నంత కాలం దేవుడిచ్చిన ధర్మ గ్రంథాన్ని వాళ్ళు ఏం చేస్తూ ఉండాలి? ఆయన చదువుతూ ఉండాలి. చదువుతూ ఏం చేయాలి? ఆచరిస్తూ ఉండాలి. ఆచరిస్తూ కుడికి అని ఎడమకి అని అంటే ధర్మాన్ని దాటి బ్రతకడానికి రాజుకు కూడా పర్మిషన్ ఇవ్వలేదండి దేవుడు. రాజుకు పర్మిషన్ ఇవ్వలేదు, పెద్దలకు పర్మిషన్ ఇవ్వలేదు, ఆయన ప్రజలకు పర్మిషన్ ఇవ్వలేదు. ఏది? ధర్మాన్ని ఆచరించటంలో అని చెప్తూ ఉన్నాడు ఆయన. ఇంతకే ఆ ధర్మం గురించి మాట్లాడుతూ ఆ ధర్మం ఎక్కడ ఉంది అని మనం ప్రశ్న వేసుకుంటే 30వ అధ్యాయంలో మనం వాక్యాన్ని చదువుకుందాం. ఈ మాట మనసు పెట్టాలి, ఓకేనా? 30వ అధ్యాయం ద్వితీయోపదేశకాండం 11వ వచనాన్ని ఇలా రాయబడి ఉంది. నేడు నేను నీకు ఆజ్ఞాపించు ఈ ధర్మమును గ్రహించుట నీకు కఠినమైనది కాదు. అంటే దేవుని ధర్మము కఠినమైనది కాదు. దాని అర్థం ఏంటి? చాలా సులువు. అర్థమైందండి? దేవుని ధర్మం చాలా సులువు. అది చెప్తాడు ఆయన. ఒకవేళ కఠినమైంది అనుకోని మనం ఏం చేస్తాం? ఇంత కఠినమైంది ఎలా చేస్తామండి అని మనం అంటాం. అందుకే ఆచరించలేం. మనం చెప్పే సోకలు అయ్యే కదా అమ్మా, ఆలోచన చెయ్యాలి. అందుకే ఆయన ధర్మం ఎలాంటిది కాదంట? మొదటిదే కఠినమైనది కాదు. అది ఒకవేళ అది దూరంగా ఉందనుకో అంత దూరం మనమే వెళ్తాం, అంతే కదండి ప్రశ్న. అంటే కఠినంగా లేదు. రెండవది దేవుని ధర్మము దూరముగా ఉన్నది కాదు. తర్వాత చూడండి, మనము దానిని విని గైకొనున్నట్లు ఎవడు ఆకాశమును ఎక్కిపోయి మన యొద్దకు దాన్ని తెచ్చును. అంటే దూరంగా ఉందంటే వెళ్ళలేం మనం. ఒకవేళ ఆ పైన ఉందనుకోండి, మళ్ళీ ఎక్కడికి వెళ్ళాలి? అందుకు అక్కడ కూడా లేదంట. అది దూరాన్ని లేదు, కఠినమైనది కాదు, ఆకాశాన అంటే మనకు అందని స్థితిలో ఉండేది కాదు అని చెప్తున్నాడు అంటండి ఆయన. తర్వాత ఈ మాట అది తర్వాత మనము దాని విని గైకొనున్నట్లు ఎవడు సముద్రము దాటి మన యొద్దకు దాన్ని తెచ్చును. అంటే సముద్రం ఆతలు ఉందనుకోండి, సముద్రం ఆతలు ఉందనుకోండి, ఏది? ధర్మము. మనం అంత దూరం ఏమి వెళ్తాం చెప్పాలి? అంత దూరం మనం వెళ్ళే అవకాశం లేదు. ఎందుకంటే మనం ఎంత తెలివైన వాళ్ళు అంటే తప్పించుకోవడానికి చాలా మార్గాలు వెతుక్కుంటూ ఉంటాం. చేయటానికి కావలసిన సమయాన్ని సద్వినియోగం చేసుకోం, కానీ తప్పించుకోవడానికి మాత్రం చాలా తెలివైన. అందుకే దొంగకి అన్ని ద్వారాలు తెలుసు కదంటారా? అలాగే ధర్మాన్ని ఆచరించిన వారికి ఈ తెలివితేటలన్నీ ఉంటాయి. అందుకే ఈ తెలివితేటలు ఉంటాయేమో అని ధర్మం ఇచ్చిన ఆయన చెప్తున్నాడు. అది కఠినమైనది కాదు. రెండవది దూరమైనది కాదు. ఓకేనా? ఏ హైదరాబాద్లో లేదంట ధర్మం. ఓకేనా? మూడోది ఏమన్నాడు? ఆ పైన ఉండేది కాదు. అబ్బాయి నేను పైకి వెళ్ళి ఎలా తెస్తాను అని. మూడవది సముద్ర ఆతలు ఉండేది కాదు. ఎందుకంటే నాకు ఈత రాదు, లేదా నాకు ఆత దూరం వెళ్ళే అవకాశం లేదు. అంటే సముద్ర ఆతలో లేదు, ఆకాశంలో లేదు, దూరాన లేదు, కఠినమైనది లేదంట. ఎక్కడుందో చూడండి అక్కడ. ఈ మాటలు చూడండి అమ్మా. నీవు దానిని అనుసరించుటకు ఆ మాట, ఏ మాట? దేవుని ధర్మం అనే మాట బహు సమీపముగా ఉన్నదంట. అంటే చెప్పాలి, దేవుని మాట ఎలాగుందంట? బహు సమీపంగా ఉంట. అంటే దగ్గరగా ఉందా, దూరంగా ఉందా? ఈరోజు వాక్యం మీకు దగ్గరగా ఉందా, దూరంగా ఉందా? అది సంతోషం. ఇప్పుడు చదవండి. తర్వాత ఆ మాట నీకు బహు సమీపముగా ఉన్నది, నీ హృదయమును, జాగ్రత్తగా వినాలి, నీ హృదయమును నీ నోటను ఉన్నది. ఒకటి, ప్రతి వారికి హృదయం ఉంది, ప్రతి వారికి నోరు ఉంది. హృదయంతో నిండింది ఏది మాట్లాడుతుంది అంటే సమీపంగా ఉన్న వాక్యం ముందు ఎక్కడికి వెళ్ళాలి?
ఇంతకే సమీపంగా ఉండడానికి కారణం ఏంటయ్యా అంటే నెహెమ్యా గ్రంథంలో మాట చూద్దామండి. నెహెమ్యా గ్రంథంలో ఓ మాట చూద్దాం. చూసారా? 9వ అధ్యాయము తీయండమ్మా. నెహెమ్యా గ్రంథం 9వ అధ్యాయం 408 పేజీ అని. అంటే మాలాంటి వారు ఉంటారు అక్కడ. ఏమో పేజీ నెంబర్ చెప్తే కానీ తీయలేని వారు ఉంటాం. సహజమైతే అందరిని దృష్టిలో పెట్టుకోవాలి. చూడండి అక్కడ 9వ అధ్యాయము 13వ వచనం. సేనాయి పర్వతం మీదకి దిగి వచ్చి, ఎవరో అది నువ్వు వెళ్ళక్కర్లా, ఆయన దిగి వచ్చాడంట. అర్థమైంది మీకు? ఏదన్నా ఆయన ధర్మాన్ని మనకు నేర్పటానికి ఆయన దిగి వచ్చాడంట. ఆ మాట చెప్తున్నాడు. తర్వాత చదవండి. సేనాయి పర్వతం మీదకి దిగి వచ్చి ఆకాశము నుండి వారితో, అంటూ నువ్వు వెళ్ళక్కర్లా, ఆల్రెడీ ఆకాశంలో నుండి ఆయన ఏం చేశాడు? మాట్లాడాడంట. అంటే వాక్యం వచ్చిందా లేదా మీ దగ్గరికి? సమీపంగా ఉందా లేదా? ఉంది. కిందకి చదువుదాం. చూడండి, మాట్లాడి ఏమన్నాడు చూడండి. వారికి నీతియుక్తమైన విధులను, సత్యమైన ఆజ్ఞలను, మేలుకరములైన కట్టడలను, ధర్మములను నీవు, అంటే ధర్మాన్ని ఇచ్చాడా లేదా ఆయన? అంటే ఆయన దిగి వచ్చాడా, మనం వెళ్ళామా? అది గమనించాలి. ఆయనే దిగి వచ్చి ఆ ధర్మాన్ని ఏం చేస్తున్నాడు? ఆయన బోధించాడు. బోధించేమన్నాడు? ఖచ్చితంగా మీరు ఆచరించాలి. ఎవరికి చెప్పాడు ఆయన? రాజుకు చెప్పాడు, పెద్దలకు చెప్పాడు, ప్రజలకు చెప్పాడు. ఒరే అది కఠినమైనదా? కాదు. దూరమైనదా? కాదు. పైనుండేదా? కాదు. సముద్ర ఆతలు ఉండేదా? కాదు. అది నీ దగ్గరికి వచ్చిందంట. సాక్షాత్తు ఆయన నీ దగ్గర తెచ్చాడంట. ఏది? ధర్మాన్ని అనమాట. దేవుడే తన ధర్మాన్ని తెచ్చాడట లోకానికి. ఎందుకో తెలుసా? తన ధర్మాన్ని మనుషులకి నేర్పాలన్నదే దైవం ఉద్దేశం అంట. ఇంకా ప్రసంగి గ్రంథాలు అంటాడు, ధర్మాన్ని ఆచరించు వాడికి కీడేమీ సంభవించదు అని మాట ఉంటుందండి. సరే చూద్దాం. అలా నాయన చూడొద్దు కానీ వాక్యం చూద్దాం. ప్రసంగి గ్రంథాల మాట చూద్దాం. రాసుకోండి ప్రతి మాట. తీసారా? 8వ అధ్యాయము. ప్రసంగి గ్రంథం 8వ అధ్యాయము. వచనం చెప్పలేదు కదండి. 5వ వచనం. అదే మీరు ఫాస్ట్గా ఉన్నారు, అందరూ ఫాస్ట్గా ఉండలేవు. ఏమా 5వ వచనం, 560వ పేజీ. ఒకసారి చెప్తాను, ఒకసారి చెప్పనండి టైంని బట్టి. తర్వాత 8వ సెల్లో మాత్రం పేజీ నెంబర్లు ఉంటాం, సెల చూసుకునే వారికి. కింద చూడండి 8వ అధ్యాయం 5వ వచనం. ధర్మమును ఆచరించు వారికి కీడేమీ సంభవించదు. అంటే ఇప్పుడు ధర్మాన్ని ఆచరించటం మనకు మేలా కీడ? అది దేవుడు ఎందుకు ఇచ్చాడు ధర్మాన్ని? మన మేలు కొరకు ఇచ్చాడంట ఆయన. మనం ఆచరించకపోతే ఏం జరుగుతుంది? కీడు జరుగుతుంది. అంటే కీడు జరుగుతుందయ్యా అంటే దానికి కారణం ఏంటయ్యా అంటే నువ్వు ధర్మాన్ని పాటిస్తలేదు. అది నువ్వు ధర్మాన్ని విడిచిపెట్టావు గనక, నువ్వు కుడికో ఎడమకో తొలిగావు గనక మనం ఏం సంపాదించుకుంటున్నావు? కీడు తెచ్చుకుంటున్నావు. కానీ దేవుడు అంతటి వాడు ఆ ధర్మాన్ని ఇవ్వడానికి ఆయన దిగొచ్చాడట. ఎంత గొప్ప భాగ్యం అండి మానవ జాతికి. ఆ ధర్మాన్ని ఆచరిస్తే మనకి కీడు కలగదని ఆయన ఇచ్చాడట. మేలు కలగాలని ఆ ధర్మాన్ని పట్టుకుని వచ్చాడట ఆయన. ఎంతగా విలువైన మాటలు. ఒక మాట మీకు చూపిస్తూ ఉంటాడు. కొంచెం మనసు పెడదాం, కొంచెం మనసు పెట్టి ముందుకు వెళ్దాం. సామెతల గ్రంథం 24వ అధ్యాయం. సామెతల గ్రంథం 24వ అధ్యాయం 23వ వచనాన్ని చదువుతాం. ఈ మాట వినాలి దయించు. ఇవియు జ్ఞానులు చెప్పిన, మేము జ్ఞానులుగా సుమా, దేవుని మాటలు చెప్పిన ప్రతివారు జ్ఞానులే. ఓకేనండి, ప్రతివారు జ్ఞానులే. చూడండి కింద ఏమని చెప్తున్నాడు అక్కడ. న్యాయము తీర్చుటలో పక్షపాతము చూపుట ధర్మము కాదు. అర్థమైందండి? న్యాయము చూపుటలో, న్యాయము తీర్చుటలో పక్షపాతము చూపుట ఏం కదంట? మనుషులు ఏం చేస్తున్నారు? పక్షపాతం. మనోడికి ఒకలాగా, బయటోడికి ఒకలాగా. మరలా ధర్మమే, ధర్మాసనం దగ్గరే మళ్ళా
ఆలోచన చేయండి. అంటే ఇప్పుడు ఇక్కడ ఏం చెప్తున్నాడు దేవుడు? అది అంటే అక్కడ చెప్పాడు న్యాయము తీర్చటంలో ఒకవేళ ఏదన్నా ఎవరికైనా గొడవ జరిగిందా, అక్కడ ఏం చెయ్యాలి? న్యాయము తీర్చాలి. న్యాయం తీర్చటం పక్షంగానే ఉండాలి. ఓకేనా? పక్షపాతం చూపించకూడదు. అలా పక్షపాతము చూపుట ఏం కాదు, ధర్మము కాదు అన్నాడండి. ఓకేనా? లోకం ఒక మాట చూపిస్తాం చూడండి. యెషయా గ్రంథంలోకి ఒకసారి వెళ్దాం. 59 అధ్యాయం. యెషయా గ్రంథం 59 అధ్యాయము తీసారా? చూడండి 14 వచ్చిన చదవండి అమ్మా. మనసు పెట్టాలి దయించి. న్యాయము ఆ న్యాయమునకు లోకంలో దేవుడు ఏముండాలని కోరుకున్నాడో నీతి న్యాయాలు ఉండాలని కోరుకున్నాడండి ఆయన. న్యాయము తీర్చుటలో ఏముండకూడదు అన్నాడు. ఇప్పుడు న్యాయానికి ఏం కలుగుతుంది అంటే కోర్టులో కూడా న్యాయం జరగలేదంటే దాని అర్థం ఏంటి? కోర్టులో కూడా న్యాయం జరగలేదంటే దాని అర్థం ఏంటి? ఆటంకం జరుగుతుంది. ఎందుకు జరుగుతుందో చెప్పాడండి ఇక్కడ. కిందకి రండి. న్యాయమునకు ఆటంకము కలుగుచున్నది. నీతి ఆల్రెడీ ఇందాక చదువుకున్నాం, అది దూరాన ఉండేది కాదు. ఇంతకు దూరాన్ని ఎందుకు ఉంటుంది? నరుడు దాన్ని దూరం పెట్టాడు కనుక. దేవుడేమో దాన్ని నరుడికి ఏం చేశాడు? దగ్గర పెట్టాడు. కానీ నరుడు ఏం చేశాడు? అబ్బాయి నీతో ఉంటే పని అవ్వదు అంటున్నాడు. నేను నీతిగా బ్రతకాలంటే బతకలేను అంటున్నాడు. న్యాయంగా ఉండాలంటే కుదరదు అంటున్నాడు. అర్థమైందా మీకు? అక్కిరందకి రండి చెప్తాను. ఆ నీతి దూరమున నిలుచుచున్నది, సత్యము సంత వీధిలో. ఎంత దారుణం ఇది! సత్యము సంత వీధిలో. ఒక మాట, ఎమ్మెల్యే గారి సభకి ఎంతమంది ఉంటారో దేవుని సభకి ఎంతమంది ఉంటారో పోనీ అది వదిలేద్దాం. జబర్దస్తి కామెడీ యాక్టర్ ఒకడు వచ్చాడంటే అందరూ వచ్చేస్తారు ఊరంతా. జబర్దస్తి కామెడీ యాక్టర్ అన్నాను నేను. మళ్ళీ సినిమా యాక్టర్ అంటే అది వేరే. అంతేనండి. కేవలం జబర్దస్తిలో కామెడీ పాత్రలు ఎత్తున్నారు కదా, వస్తున్నారు కదా ఈ మధ్యలో. ఒక అతను వచ్చాడురా అంటే మొత్తం ఊరంతా వచ్చేస్తారు. మరి ఆయనకి 4 చేతులు ఉన్నాయో తెలియదు మనకి. అంటే ఇప్పుడు దైవానికి చోటు ఉందా, లోకానికి చోటు ఉందా? అది ఇప్పుడు సత్యం ఎక్కడుంది? అందుకే ఇదిగో ఇలా రోడ్ల మీద చెప్పుకోవాల్సి వస్తుంది. బంగారం రోడ్డు మీద అమ్మగలవా? అది అంటే బంగారం విలువైంది అక్కడెట్టావు. కానీ ఈరోజు వీధుల్లో ఎందుకు చెప్పుకోవాల్సి వస్తుంది? సత్యం ఎక్కడ ఉండాలి? నీ దగ్గర ఉండాలి, నీ హృదయాల్లో ఉండాలి. అది గెంటేసా కనుక ఈదులో చెప్పుకోవాల్సి వస్తుంది. ఓకేనా? కిందకి చదవండి. సత్యము సంత వీధిలో పడి ఉన్నది, ధర్మము. అర్థమైందంటే ధర్మము ఏం చేస్తలేదంట. అది ధర్మం ఎక్కడుందో అక్కడ సత్యం ఉంటుంది, సత్యం ఎక్కడుందో అక్కడ న్యాయం ఉంటుంది. ఇవన్నీ ఎక్కడుంటాయో అక్కడ దేవుడు ఉంటాడు. ఓకేనా? ఇవి లోకంలో ఏం చేశారంట? దూరాన్ని పెట్టారంట, ఆటంకపరిచారంట. సంత వీధులు దాన్ని ఏం చేశారంట? ఏమనుకో, అక్కడ భోజనం చేసిన తర్వాత ప్లేట్లు ఏం చేస్తాం అలా పాడేరు ఈరోజు. అందుకే దాని విలువ లేదు, దానికి విలువ లేదండి. ఒక మాట మీకు చూపిస్తాను చూడండి. మేకా గ్రంథం 7వ అధ్యాయము. మేకా గ్రంథం 7వ అధ్యాయము 2వ వచనం చదవండి. అర్థమైందని మీకు ఏదన్నా? భక్తుడు దేశములో లేకపోయాడంట. మనుషులు ఉన్నారు కదా, మరి దేశంలో ఉన్న వాళ్ళందరూ ఎవరు? మనుషులే కదా. ఇంతకీ ఎవరు ఉండాలని చెప్తున్నాడు దేవుడు? భక్తుడు ఉండాలి. భక్తుడు దేని మీద ఆధారపడి ఉండాలి? దేవుని ధర్మం మీద ఆధారపడిన వాడు మాత్రమే భక్తుడు. దేవుని ధర్మాన్ని దాటిన వాడు భక్తుడు కానే కాదు. ఓకేనా? ఆ భక్తుడు దేశములో లేకపోయెను. చూడండి అమ్మా, జనులలో యథార్థపరుడు. అది ఇప్పుడు అందుకే ఏమనుకోకండి, సంబంధాలు ఎవడ మంచోడని వెతుక్కుంటున్నాం మనం. అవునంటారు కదంటారా? మన బిడ్డకి ఇచ్చినప్పుడు వెతుక్కుంటున్నాం, కానీ బ్రతకటంలో ఏదైనా సరే తప్పదంటున్నావు. అంటే ప్రజలు ఏమి లేదు, యథార్థత లేదు. దేశంలో ఎవరు లేరు? భక్తుడు లేడంట. తర్వాత మాట, అందరూ. అర్థమైందండి? అందరు ఏం చేసుకున్నారంట? ప్రాణహాని చేయుటకే
పొంచి ఉన్నారట. అంటే ఏం చేయాలనుకుంటున్నారు? అంటే మనుషులు ఏం చేయాలనుకుంటున్నారు? అది ఆడి సత్యసావనే. మరలా చెప్తున్నా, ఆడు చనిపోవడం వల్ల నాకు లాభం అనుకుంటున్నాడు. అంటే అందరూ ఏమైపోయారంటే మనుషులు చంపుకోడు, మనుషులు చచ్చిపోతే నాకు లాభం అనే ఆలోచన చేస్తున్నాడే తప్ప, ఓకేనా, ప్రతివాడు తన సహోదరికి ఏం చేస్తున్నాడో, ఇది ఎవరి ధర్మం? మనిషి ధర్మం. దేవుడి ధర్మం ఏంటో చూడండి. లేవికాండం 19వ అధ్యాయంలో 16వ వచనం. దేవుడి ధర్మం ఏం చెప్తుందో చూడండి. ఈ మాట వినాలి. నీ ప్రజలలో కొండెములాడుచు ఇంటింటికి తిరగకూడదు. ఇక్కడ అదే కదా అర్థమైంది. ఎక్కడ ఏదో కుటుంబంలో ఏదో జరుగుతుంది, ఆ బాధతో ఏమనుకోకుండా ఆ తలుపులు వేసుకుని ఆ గొడవ ఏదో బయటికి వెళ్ళకూడదని కాపాడుకోవడానికి ప్రయత్నం చేస్తాం. కానీ మన మనుషులు లేట్ అయ్యా అంటే అది ప్రచారం అయిపోద్ది. అర్థమైందండి. ఇంట్లో జరిగింది ఇంతే, కానీ అది అంతా ఏమైపోతుంది ఊరంతా. ఇప్పుడు ఊరంతా ఆయన చూసేయడానికి ఏమనుకోకండి, గది ఇంట్లోంచి బయటకు వస్తలేదు ఆయన. కానీ అది బయటికి తెలినప్పుడు ఆయన అంత బాధను కూడా దిగమింకుని తన బతుకు తన జీవించాడు. కానీ మనుషులకి ఏంటయ్యా అంటే అదే చెప్పాడు ఆయన. ఏమని? నీ ప్రజలలో కొండెములాడుచు ఇంటెంట. అది ఇప్పుడు ఒక ఏది చెప్పండి, మనుషులందరూ ఎక్కడ తిరుగుతున్నారో అంతే. దేవుని దగ్గరకు వస్తారా? రారు. ఓకేనా. తర్వాత ఈ మాట చూడండి. దేవుడు అంటున్నాడు, నీ సహోదరునికి ప్రాణహాని చెయ్య చూడకూడదు. మరి మనుషులు ఏం చేస్తున్నారు? మనుషులందరి దాకా మేక గ్రంథంలో 7:2 వచనంలో ఉంది. అందరూ కూడా ఏం చేస్తున్నారు? ప్రాణహాని చేస్తున్నారు. కానీ దేవుడు ఏం చేస్తున్నాడు? అది దేవుని ధర్మం. మనుషుడి ధర్మం ఏంటో తెలుసా? ఆడిని చచ్చిపోతే చాలనుకుంటున్నాడు. అంటే ధర్మానికి అధర్మానికి జరుగుతున్న సంఘర్షణ. ధర్మపక్షనేమో దేవుడు ఉన్నాడు, అధర్మ పక్షం మరో చీకటి శక్తి ఉంది. చీకటి శక్తి ఉంది. ఎవరో చూపిస్తాను. ఓకేనా. కొంచెం క్రింద చదవండి, క్రిందకి చదవండి. నేను యెహోవాను, నీ హృదయములో నీ సహోదరుని మీద. ఎంత గొప్ప మాట అండి. దేవుడు చెప్పిన మాట ఏంటో తెలుసు? నీ హృదయాలు ఏముంచకూడదు, అసలు ఆ హృదయంలో ఆయన మాట ఉండాలి అన్నాడు. ఆ మాట ఏంటో తెలుసా? నీ సహోదరుని మీద ఏమి ఉంచకూడదో తెలుసా? పగ పెట్టుకోకూడదు. పగ పెట్టుకుంటే చంపేస్తావు. అర్థమైంది మీకు? మరలాడికి ఒక టీవీలో గట్రా చూస్తూ ఉంటున్నారు, భర్తే భార్యని చంపేస్తున్నారు, తల్లే బిడ్డలను చంపేస్తుంది. ఎలాంటి వ్యవస్థలో ఉన్నామండి మనం. ఓకేనా. వాటి గురించి మాట్లాడుకోవడానికి మనకు అవసరత కాదు. కానీ లోకం చెప్తున్నాను అనమాట. ధర్మం ఆచరించేవాడేమో ప్రేమిస్తాడో, పగ పెట్టుకోవడో. ధర్మం ఆచరించిన వాడు ఏం చేస్తాడో? పగ పెట్టుకుంటాడు. కిందకి రండి. ఆ తర్వాత నీ హృదయములో నీ సహోదరుని మీద పగ పట్టకూడదు. నీ పొరుగువాని పాపము నీ మీద రాకుండునట్లు నీవు తప్పక వాడిని ఏం చేయాలి? దేని విషయంలో గద్దించాలి? నువ్వు పాపం చెయ్యొద్దని చెప్పాలి. ఓకేనండి. పాపం ఇందాక మోసే ఎవరికి చెప్పాడు? పెద్దలకు చెప్పాడు. పెద్దలు మళ్ళా ప్రజలకు చెప్పాడు లేదా? చెప్పకపోతే ఏం చేస్తారో? రైట్. ఇప్పుడు దేవుడు కూడా తన ధర్మాన్ని చెప్పి ఏమి అన్నాడు తెలిసి? ఈ తప్పులు చెయ్యొద్దు అంటున్నాడు ఆయన. అలాగే మనం కూడా ఏం చేయాలి తెలుసండి? తప్పులు చెయ్యొద్దని చెప్పాలి. తప్పులు చెయ్యొద్దని చెప్పినప్పుడు ముందు మనం తప్పు చేయకూడదు. అంతేనండి. ముందు మనం చేయకుండా ఉంటేనే అది చెప్పగలుగుతాం. అందుకు వాక్యం ఏం చేస్తుందంటే ఇదే హెచ్చరిస్తున్నాడు ఆయన. తర్వాత మాట, తర్వాత నీ పొరుగు వానికి పాపము నీ మీద రాకుండానట్టు నీవు వాడిని తప్పక గద్దెంపవు. కీడుకు ప్రతి కీడు. ఆలోచించాలి. కీడుకు అంటే ధర్మం ఆచరించేవాడికి ఏముండదో? కీడు సంభవించదు. ధర్మం దాటినోడు ఏం చేస్తాడో? కీడే చేస్తాడు. వాడు కీడు చేస్తాడు కదా, నువ్వేం చేయకూడదు. మరి అందుకే అలా చేతులు కట్టుకోవాల్సి వస్తుంది. అర్థమైందండి. అందుకే చేతులు కట్టుకోవాల్సి వస్తుంది. చేతులు కట్టుకుంటూ లోకం పడుకుంటుందంటే నీకు రోషం లేదా, అది లేదా, తప్పు ఉంది కనుక రాలపోతాం అంటాడు ఆడు. మనం కట్టుకున్నది ఎవరి కోసం అయ్యి అంటే ఆయన కోసం. అంతేనండి కదంటారా? మనం కట్టుకున్నది ఎందుకు అంటే ఆయన కోసం, ఆయన మాట కోసం కట్టుకోవాల్సి వచ్చింది. అదే మనం అనుకోండి, ఆ ధర్మంలోకి వెళ్ళాము అనుకోండి, చేయలేమా? చేయగలవు. కానీ దేవుడు ఏమన్నాడు తెలుసా? తన ధర్మం గొప్పదే. ఒకవేళ కీడు చేసినా మేలే జరిగిద్దిరా అన్నాడు ఆయన. ఓకేనా. తర్వాత మాట, నీ ప్రజల మీద కోపం ఉంచు కొనక నిన్ను వలే
నీ పొరుగువానిని ప్రేమింపవలను. ఇంతకంటే మాట ఏముందండి జగత్తులో? నిన్ను వలే నీ పొరుగువాడిని ఏం చెయ్యాలి? అది ధర్మం, దేవుడు చెప్పిన ధర్మం అది. లోకం ఏంటి? ధర్మం ఎందుకు దూరంగా ఉంది? సత్యం ఎందుకు సంత వీధిలో ఉంది? న్యాయానికి ఎందుకు ఆటంకం కలుగుతుంది? న్యాయము తీర్చటంలో పక్షపాతం చూపుట ధర్మం కాదు ఎందుకు చెప్తున్నాడు ఆయన? అది లోకం తీరు, లోకంలో ఉన్న ధర్మం. ఓకేనా? ఒక మాట మీకు చూపిస్తూ ఉన్నాను. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం. తీసారా? ఓకే, 2వ అధ్యాయము 2వ వచనాన్ని చదవండి. ఈ మాటలు అన్నారు, మీరు ఏంటో వాటిని తర్వాత చెప్తాను. మీరు వాటిని చెయ్యొచ్చు. ఒక్క మాటలు చెప్పాలంటే ఇందాక చెప్పుకున్నాం చూసారా లిస్టు. అందరూ తమ సహోదరుల కోసం ఏం చేస్తున్నారు? ప్రాణహాని చేస్తున్నారు. అలాంటి లోకంలో బ్రతుకుతున్న వారిని మార్చటానికి దేవుడు చెప్పిన మాటలు ఇవి. ఇప్పుడు చెప్తున్నాడు, ఒకప్పుడు మీరు వాటిని చేశారు. చూడండి, ఈ మాట చూడండి ఏమని చెప్తున్నాడు ఇక్కడ? వాయుమండల సంబంధమైన అధిపతి. ఇందాక చెప్పాను ఒక అధిపతి ఉన్నాడో అన్నాను, చీకటి అధిపతి అని చెప్పాను ఇందాక. ధర్మానికి దేవుడు అధిపతి, అధర్మానికి కూడా ఒక అధికారి ఉన్నాడు. ఓకేనా? ఆ అధిపతి అంట చూడండి, అనగా అవిధేయులైన వారిని, ఒకప్పుడు దేవునికి అవిధేయులై ఉన్నారట, ఇప్పుడు ప్రేరేపించు శక్తికి అధిపతిని అనుసరించి, అంటే ఇప్పుడు ఇతడు కూడా శక్తివంతుడే. ఓకేనా? క్రిందకి చదువుతాం. ఈ ప్రపంచ ధర్మము చొప్పున మునుపు నడుచుకున్నారు. అంటే ప్రపంచ ధర్మం ఏంటి? దేవుని ధర్మం ఏంటి? ప్రపంచ ధర్మం ఏంటి? ఎందాక చెప్పుకున్నదే అదనమాట. కీడు చెయ్యాలనుకోవటం ప్రపంచ ధర్మం, మేలు చెయ్యాలనడం దేవుడి ధర్మం. ఒకప్పుడు అలా నడుచుకున్నారు, కానీ ఇప్పుడు అలా నడుచుకోకూడదని చెప్తున్నాడు. ఎంత భాగ్యం ఇచ్చాడండి ఇది. ఒకవేళ నీ సహోదరుని కీడు చేసిన నువ్వేం చేయమన్నాడు ఆయన? మేలే చేయి, నిన్ను వలని పొరుగువాడిని. ఇది దేవుడి ధర్మం, ఇది దేవుని యొక్క ధర్మం. అంతేగాని న్యాయం తీర్చడంలో పక్షపాతం చూపటం అనేది దైవానికి ఇష్టమైనది కానే కాదు. మరికొన్ని మాటలు కీర్తన గ్రంథంలో 19వ అధ్యాయానికి మనం ముందుకు వెళ్దాం. కీర్తన గ్రంథం 19వ అధ్యాయం తీసారా? రైట్, 8వ వచనాన్ని చదువుతాం. యెహోవా ఉపదేశములు, అంటే దేవుని యొక్క ఉపదేశాలు ఎలాంటివి అంట? దోషము లేనివంట. అమ్మా, దోషము లేదంట ఆయన ఉపదేశాలు. ఒకసారి మనుషులు విస్తారంగా మాట్లాడుకుంటే ఉన్నాయి. అదేనమాట అండి, మంచోడు చెడ్డోడు అయిపోతాడు ఒక గంట మాట్లాడుకుంటే. అంతేనండి. మళ్ళీ గొడవలు పెట్టేసుకుంటారు. కానీ దేవుడు ఉపదేశంలో ఏముందో తెలుసండి? దోషము లేదట. తర్వాత అండి, అవి హృదయమును, ఎంత గొప్ప మాట అండి అమ్మా. దేవుడు ఉపదేశాన్ని ఏం చేస్తుంది? హృదయాన్ని ఏం చేస్తుందంట? ఆ సంతోషం కొనుక్కున్నారు బయట. అర్థమైందండి? ఆ సంతోషాన్ని ఏం చేసుకున్నారు? కొనుక్కున్నారు. పాపం పగలంతా కష్టపడి సాయంత్రం సంతోషాన్ని కొనుక్కుంటున్నాడు. తర్వాత తన జీవితంలో మాత్రం అసంతోషమే ఉంటుంది. ఏ సంతోషం? బాధ. నిజమైన సంతోషం లేదండి. దేవుని యొక్క ఉపదేశంలోనే సంతోషం ఉందమ్మా. ఓకేనా? కిందకి రండి, కొంచెం మాట ఉంది ఈ మాట కోసం. యెహోవా అంటే ఈ ధర్మాన్ని ఏర్పాటు చేసిన వాడు ఎవరో? ఒకవేళ మనుషులుగా కానీ నువ్వు ఏర్పాటు చేయమంటే ఏమని చేద్దరు? ఎవరికి నచ్చినట్టు అది రాసేసుకుందరు. అవునంటారు కదంటారా? ఎవరికి నచ్చినట్టు. చిన్న మాట ఏమనుకోవచ్చు. ఇక్కడ 10 మందిని నిలబెట్టి రేపు ఏ కూర వండుదాం అని అడిగామనుకోండి, 10 మంది ఒక మాట చెప్తారా? ఎందుకు చెప్పరు కదా? ఆ 10 మందిలో పొరపాటున మనం వినలేదనుకోండి,
అందులో మాత్రం 9 మంది వెళ్ళిపోతారు, ఒక్కరు వస్తారు. అవునంటారు కదంటారా? అది ఎందుకని ఈ 10 మంది ఒక మాట మీద ఉండేవారు కాదు, కానీ దేవుని ఉపదేశాలు ఆయన ఏర్పాటు చేశాడట. అందుకే ఆయన మాట ఒక చోట అవునని మరో చోట కాదని ఉండదండి. మనమైతే ఖచ్చితంగా ఇక్కడ ఒకలాగా ఉంటుంది, అక్కడ ఒకలాగా ఉంటుంది, రేపు ఒకలాగా ఉంటుంది. అవునంటారు కదంటారా? రేపు ఒకలాగా ఉంటుంది. ఇవాళ అనుకోవచ్చు రేపు పొద్దున కూడా మీటింగ్ వచ్చేది అని అనుకోవచ్చు. బహుశా గ్యారంటీ ఉండదు. రాత్రిలా అనుకున్న వాళ్ళు కూడా కొంతమంది ఆగిపోయి ఉండొచ్చు కదా అండి. ఇది వాస్తవం. మనుషుని యొక్క ఉపదేశం అలాంటిది. ఓకేనా? అక్కడ మాట యెహోవా ఏర్పరిచిన ధర్మము అది ఎలాంటిదంట. దాన్ని ఎక్కడ వాడతాం? పాలు దగ్గర వాడతారు అనుకుంటారు కదా. పాలుని ఏమంటారు? దాని అర్థం ఏంటంటే కల్మషం లేనిది. ఇంకా చెప్పాలంటే దాని మించిన స్వచ్ఛమైనది ఇంకోటి అదనమాట. అంటే నిన్ను నన్ను మార్చేది ఏదైనా మాట ఉంటే దేవుని ధర్మమే. ఓకేనా? తర్వాత ఈ మాట కోసమే అంటే దేవుని ధర్మం మీకు ఏం చేస్తుంది? కన్నులకి ఏం చేస్తున్నాయి అంటే ఆల్రెడీ కన్నులు ధర్మం ఆచరించిన వాడు ఎక్కడున్నాడు? వెరీ గుడ్, చాలా సంతోషం. యోహాను పత్రిక మేము ఎక్కువ వచనాలు తీసినా తిట్టుకోవద్దు సోమండి అమ్మా. ఎక్కువ వచనాలు తీసినా తిట్టుకోవద్దు. తీసారా అబ్బా? ఓకేరా. 2వ అధ్యాయం యోహాను పత్రిక 2వ అధ్యాయం 9వ వచనమ్మా. ఈ మాటలు చాలామంది అనేది అదే కదా, అంతేనమ్మా. అందరు కూడా ఏమనుకుంటున్నారు? మేము చీకట్లో ఎక్కడ ఉన్నామండి, వెలుగులోనే కదా ఉన్నాం అని అనుకుంటుందంట. వెలుగులో ఉన్నామని చెప్పుకొనుచు తన సహోదరుని ద్వేషించువాడు ఎప్పటి వరకు అదేంటి? వెలుగు చీకటి ఉందా? ఉంది. ఇంతగా చీకటి ఏంటి అమ్మా? వెలుగు ఏంటయ్యా అంటే దేవుడు. చీకటి ఏంటయ్యా అంటే ఇందాక చెప్పుకున్నాం ప్రపంచ ధర్మం. ఇందాక చదువుకున్నాం, మేకా గ్రంథంలో చదువుకున్నాం. ఓకేనా? ఆల్రెడీ ఏం చేస్తాడు? తన సహోదరుని ద్వేషించేవాడు, పగ పెట్టేవాడు ఎక్కడున్నాడో? చీకటిలో ఉన్నాడట. ఓకేనా? చాలా జాగ్రత్తగా వినాలి. ఒక మాట మీకు వివరిస్తాను. ఇందాక ఒక మాట చదువుకున్నాం మనం. ఏమని యెహోవా ధర్మము నిర్మలమైనది, కన్నులకు ఓకే. అపోస్తుల కార్యాలు 10వ అధ్యాయము. అపోస్తుల కార్యాలు 10వ అధ్యాయము 28వ వచనం చదవండి ఒకసారి. ఈ మాట వినాలి. అప్పుడు అతడు అండర్లైన్ చేయండి, అన్య జాతి వానితో సహవాసము చేయుట అయినను అట్టి వాని ముట్టుకొనుట అయినను యూదునికి ధర్మము కాదని మీకు ఒకసారి ఏంటంటండి మనుషుల్లో ఉన్నది ఏంటంట? యూదుడంట అన్యజాతి వాడిని ఏం చేయకూడదంట? ముట్టుకోకూడదని ధర్మం ఉందంట. అర్థమైంది మీకు ఏదన్నా? ఇందాక అదే చెప్పుకున్నాం కదా, న్యాయము తీర్చటం ఏమి ఉండకూడదు అన్నాడు ఆయన. ఆయనకు పక్షపాతం లేదండి, దేవునికి పక్షపాతం లేదు. మనుషులకి ఏముంది? అదే చెప్పాను, చిన్నవాడు ఒకలాగా పెద్దవాడు ఒకలాగా. ఉందా లేదా చెప్పాలి? ఉంది, అందులో ఎటువంటి సందేహం లేదు. అదే చెప్తున్నాడు, అన్య జాతి వారిని ముట్టుకోకూడదు అనేది యూదుల యొక్క ధర్మం అంట. ఓకేనా? తర్వాత మాట చదువుతాం. అయితే ఏ మనుషుడును, ఎంత గొప్ప మాట అండి, ఏ మనుషుడు ఎవరు కాదంట? అది అంటే ఊరికి దూరం పెట్టేవాడు కాదంట, మనిషిని ద్వేషించడానికి అవకాశం లేదంట. ఎందుకు అంటే అక్కడ అన్యజాతి వాడినైనా లేదా యోధా జాతి వాడినైనా చిన్నవాడినైనా పెద్దవాడినైనా ఎవరినైనా ఆయన చేతిలో ఆయన పుట్టించాడు. ఆయన అతన్ని ఏం చేశాడు? సృజించాడు. అంటే ఆయన తండ్రి, వీళ్ళందరూ ఎవరో పిల్లలు, గమనించాలి. కాకపోతే వీళ్ళు కొంచెం జ్ఞానం నేర్చుకోవడంతో వచ్చిన పరిస్థితి. ఓకేనా? జ్ఞానం ఎక్కువ ఉన్న వాళ్ళు ఏం చేస్తారు చూడండి, సహజం. చదువుకున్న వాళ్ళు చాలా ప్రమాదం. అలాగని నేను తప్పు పడతాను సోమా, అదనమాట. ఎందుకంటే ఏదైనా చిన్న కూర్చోవాలంటే ఇబ్బంది పడతారు కదంటారా? కూర్చోవాలన్నా తగ్గించుకోవాలన్నా
ఎంత అంటే నామోషి కింద ఫీల్ అయిపోతూ ఉంటారు. ఇంకా పెద్దోళ్ళతో మాట్లాడాలని ఇంకా నామోషిగా ఫీల్ అయిపోతూ ఉంటారు. ఓకేనా? అది లేనప్పుడు దగ్గరగా ఉన్నారు. జ్ఞానం పెరిగితే ఏమైపోతున్నారు? అలాగే యూదులు కూడా వారికున్న గర్వం ఏంటంటే ధర్మం మా దగ్గర ఉందనుకున్నారు వాళ్ళు. అలా ఉండి మనుషుని ద్వేషించి దేవుడికి దూరం అయిపోయారు వాళ్ళు. అర్థమైందా మీకు? మనుషుని ద్వేషించి కొలిది వీళ్ళు ఏమైపోయారు? ఇందాక చెప్పాను, మనుషుని ద్వేషించేవాడు గమనించాలి దేవుడికి దూరస్తాడు, మనుషుని ప్రేమించేవాడు దేవుని దగ్గర వస్తాడు. ఓకేనా? ఇప్పుడు అదే చెప్తున్నాడు, ఏ మనుషుడు నిషేధింపదగిన వాడైనను అపవిత్రుడైనను చెప్పకూడదని దేవుడు నాకు ఆది. ఒరే మీరెవర్రా నిషేధించటానికే అన్నాడు ఆయన. మీరెవర్రా అతను అపవిత్రుడని చెప్పడానికే అని దేవుడే చెప్పాడంట. ఎవరికే? పేతురు గారికి. ఓకేనా? ఎందుకో తెలుసా? చాలా జాగ్రత్త. ఇందాక ఒక మాట చదువుకున్నాం, ఆయన ధర్మం నిర్మలమైనదని చదివి అది కన్నులకి ఏం చేస్తుంది? వెలిగిస్తుంది. రోమపత్రిక 15వ అధ్యాయము. తీసారు తల్లి? చూడండి, ఇక్కడ 15వ వచనాన్ని చదువుదాం. అయినను ఈ మాట విన అన్యజనులు అను అర్పణ పరిశుద్ధాత్మ వలన పరిశుద్ధ పరచబడి, ఒకసారి ఇందాక అన్యజనులు ఏమన్నారు? ముట్టుకోకూడదు అన్నాడు. అది యూదునికి ధర్మము. పౌలెవరో మరి అన్యజనులు ఏం చేస్తున్నాడు? ఆయన రక్షిస్తున్నాడు. బాప్తిసం ఇవ్వడానికి వాళ్ళ దగ్గరికి వెళ్ళాడు. ఆయన చేతులతో బాప్తిసం కూడా ఇచ్చాడా లేదా చెప్పాలి. ఓకేనా? అదే చెప్తున్నాడు ఇక్కడ. చూడండి, అంటే పాయింట్ ఒక మాట చెప్తున్నాడు. ఆ అంటూ ముట్టు పోయేది ఎక్కడయ్యా అంటే ఆయన ధర్మంలో ఉంది. ఎందుకు ఉందయ్యట? ఆయన ధర్మను ఆచరించేవాడి కన్నులు ఏమవుతాయంట? అది ఆల్రెడీ అధర్మంలో ఉన్నవాడు చీకటిలో ఉన్నాడు. సహోదరుని ద్వేషించేవాడు ఎక్కడున్నాడు? ఆ చీకటిలో ఉన్నవాడు ఇది కరెక్ట్ అనుకుంటాడు, కానీ దేవుని దృష్టిలో ఇది కరెక్ట్ కాదు. చూడండి అక్కడ, అయినను అన్యజనులు అను అర్పణ అంటే అన్యజనులు ఎలాగయ్యారంట దేవునికి? ఎంత గొప్ప పదం అండి అది. లోకమేమో ఇన్ని ముట్టుకోకూడదు అంటుంది, ఇతడేమో దేవుడు ఎలా తీసుకున్నాడో తెలుసా? నార్పణగా తీసుకుంటున్నాడట. ఎంత భాగ్యాన్ని ఇచ్చాడు చూసారా? అక్రిందకి రండి, ఆ భాగ్యం ఎలాగొచ్చిందో నేర్చుకుందాం. పరిశుద్ధాత్మ వలన అంటే ఇప్పుడు అన్నింటిని కూడా ఏం చేశాడు దేవుడు? రైట్, అతని ఆత్మ ఇందాక చెప్పాను. ఎందుకంటే లోకంతో బ్రతకటం వల్ల వాడి ఆత్మ కూడా ఏం చేసుకున్నాడు? అపవిత్రపరుచుకున్నాడు. దేవుని యొక్క పరిశుద్ధాత్మ వల్ల అతను ఏం చేశాడు? పరిశుద్ధపరిచాడంట. ఆయన పరిశుద్ధపరుచుకున్నాడంట తన ఆత్మ ద్వారా. క్రిందకి ప్రీతికరం అవునట్లు, దేవుడికి ఇష్టమైందంట అది. ప్రీతికరం అవునట్లు నేను సువార్త విషయమై, అండర్లైన్ చేయండి, నేను సువార్త విషయమై యాచక ధర్మము జరిగించుచు. ఇది గమనించాలి, పాయింట్ అర్థమైంది మీకు? ఏదన్నా నేను సువార్త విషయమై యాచక ధర్మమును జరిగించుచు దేవుడి చేత నాకు అనుగ్రహింపబడిన కృపను బట్టి అన్యజనుల నిమిత్తము యేసుక్రీస్తును పరిచారకుడనైతేని అన్నాడు. ఏమర్థమైంది మీకు? ఏమర్థమైంది అంటే అక్కడ అన్యుణ్ణి యూదుణ్ణి కలిపింది ఏదయ్యా అంటే క్రీస్తు సువార్త. చాలా జాగ్రత్తగా వినాలి. క్రీస్తు సువార్త ఏం చేస్తుందో తెలిసింది అమ్మా? కలిపింది. కొరింథీ రెండో పత్రిక 11వ అధ్యాయం 4వ అధ్యాయం దగ్గరికి వెళ్దాం. 4వ అధ్యాయం దగ్గరికి వెళ్దాం. క్షమించాలి, 4వ అధ్యాయం కొరింథీ 2వ పత్రిక 4వ అధ్యాయం 11వ వచనం. 4వ వచనం చదువుదాం, 3వ వచనం నుంచి చదువుదాం. గమనించాలి, ఇందాక పౌలు గారు ఏమన్నాడు? అన్యజనులు పరిశుద్ధపరచబడడానికి కారణం ఏంటయ్యా అంటే సువార్త. ఆ సువార్త విషయమే నేను ఏమై ఉన్నాడు? యాజకునై ఉండి క్రీస్తుకి ఏమై ఉన్నాను? పరిచారకుణ్ణి అన్నాడా లేదా? క్రీస్తు చెప్పిన పనిలో నేను ఒక పాత్రను అన్నాడు ఆయన. అంటే క్రీస్తు ప్రభు ఏం చేశాడు? కలిపాడే తప్ప దూరం పెట్టిన వ్యక్తి కాదు ఆయన.
ఎవరో? యేసు ప్రభు. ఓకేనా? కిందకి చెప్తాను ఇప్పుడు రండి. మా సువార్త మరుగు చేయబడిన ఎడల, చూడండి, ఒకవేళ సువార్త ఎవరి విషయంలో అయినా మరుగై ఉందనుకోండి, అది ఎవరి విషయంలో అన్నాడు ఇక్కడ? నశించుచున్న వారి విషయములోనే. అది అంటే ఇంకా ఏమనుకోద్దండి, ఇంకా దేవుడికి ఇంకా అస్సలు నచ్చలేని వారు అనమాట. ఓకేనా? అది వారి విషయంలో మరుగైందంటే ఇంకా దేవుడికి ఇంకా అస్సలు లోబడేవారు కాదు. తర్వాత రండమ్మా, ఈ మాట చూడండి. దేవుని స్వరూపమై ఉన్న క్రీస్తు మహిమను సువార్తలు ఏముంది అమ్మా? క్రీస్తు మహిమ ఉంది. చాలా జాగ్రత్తగా వినాలి. చాలా విలువైన పాయింట్ దగ్గరికి వచ్చాం మనం. చాలా ప్రాముఖ్యమైన పాయింట్ దగ్గరికి వచ్చాం. ఇది చాలా అవసరం మనం నేర్చుకోబోతూ ఉన్నాం. సువార్త సువార్త సువార్త. మీ సువార్త కోటాలేంటి? మీ సువార్త సభలేంటి? ఏటా సువార్త అని ప్రశ్న లోకం. ఆ సువార్త గొప్పతనం ఈ లోకానికి అర్థం కావటం లేదండి. ఆ సువార్త గొప్ప ధర్మం కానీ మీకు అర్థమవుతే ఖచ్చితంగా ప్రభుని ఖచ్చితంగా మీరు విశ్వసించాలి. ఒకవేళ ఆ సువార్త మీ విషయంలో మరుగు చేయబడింది అంటే ఇక్కడే చెప్పేశాడు ఆయన, వారు అదనమాట. ఓకేనా? దేవుని దగ్గర ఉండే భాగ్యం వారు కోల్పోయారని అర్థం అంటే. చాలా మనసు పెట్టాలి దయించి. ఇప్పుడు చదవండి. దేవుని స్వరూపమై ఉన్న క్రీస్తు మహిమను కనపరుచు సువార్త ప్రకాశము వారికి ప్రకాశింపకుండు నిమిత్తము ఈ యుగ సంబంధమైన దేవత. ఒకసారి ఈ యుగ సంబంధమైన దేవత, ఇందాక మాట చదువుకున్నాం, ప్రపంచ ధర్మము అనే మాట వాడుకున్నాం అన్నామా? ప్రపంచానికి ఏముంది? ధర్మము అనే మాట వాడుకున్నాం. ఈ యుగ సంబంధమైన దేవత ఎవరో? చీకటి శక్తి. వాటికి ఎన్ని అపవాదం అనుకోండి, సాతాను అనుకోండి, దుష్టుడు అనుకోండి, ఓకేనా, ఇంకా రకరకాలైన పేర్లు అనుకోండి, దెయ్యం అనుకోండి, ఏదైనా అనుకోండి, దురాత్మ అనుకోండి, ఎన్ని పేర్లైనా ఉన్నాయికి. ఓకేనా? ఈ యుగ సంబంధమైన దేవత, పాయింట్ అండర్లైన్ చేయండి, అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు గ్రుడ్డితనము కలుగు చేస్తుంది. గమనించాలి. వారికి ఏమున్నాయంట? మనోనేత్రాలకి. ఆ మనోనేత్రాలకు ఏం చేసిందంట? మనుషులందరికి ఎన్ని నేత్రాలు ఉంటాయి? రెండే ఉంటాయి. నాకు రెండే ఉన్నాయి. మీ అందరు కూడా నాకు కనబడుతుండే రెండే ఉన్నాయి. మూడో నేత్రం ఉందంట. మనుషులందరికీ ఉందంట. అర్థమైంది మీకు? మనోనేత్రం మనుషులందరికీ ఉందంట. చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆ నేత్రం వెలిగిస్తేనే దేవుడు కనబడతాడు. ఇందాక మనం చదువుకున్న ఒక మాట, యెహోవా ధర్మము నిర్మలమైనది, గొప్పదన్నాడే. ఆ ధర్మంలో ఏం పెట్టాడు తెలుసా? అది నీ కన్నులకి ఏమిస్తుంది? వెలిగిస్తుంది. నీ కన్నులకి ఏమిస్తుంది? వెలుగు. దాని అర్థం ఏంటంటే, చీకటిలో ఉన్న నీ కన్ను, మనోనేత్రానికి చీకటి ఉందే, నువ్వు ధర్మాన్ని పాటిస్తే ఆ కన్ను వెలుగుతుందంట. ఆ కన్ను వెలిగితే కానీ దేవుడు ఎవరో నీకు తెలియదు. మన కన్నులతో చూసేద్దాం అనుకుంటున్నాం. లోకం ఎంత పాపం కళ్ళు అండి. మన చెప్పాలి, మంచి చూసిందా కళ్ళు, చెడు చూసిందా చెప్పాలి. ఎక్కువ మనం చూసేది మంచా చెడా? చెడే. గమనించాలి. చెడు చూసిన కళ్ళు దేవుని ఎలా చూస్తాయి? అపవిత్రమైన కళ్ళు దేవుని ఎలా చూస్తాయి? ఎవడికొకటి సేవకులు కూడా రాత్రి కనబడ్డాడు నాకు దేవుడు. ఓకేనా? రాత్రి కనబడ్డాడు, నాతో ఇలా చెప్పాడు, మీ ఇంటికి వెళ్ళమన్నాడు, మీ గురించి ఎలా చెప్పాడు. ఇప్పుడు ఆయన కనబడితే ఇక్కడే చెప్పాడు దైవ గ్రంథంలో, నన్ను చూస్తే చచ్చిపోతావు రా అన్నాడు ఆయన. అన్నాడా లేదా? నన్ను చూస్తే ఏమైపోతావు అన్నాడు ఆయన, చచ్చిపోతావు. కానీ దేవుణ్ణి ఎలా చూడాలో తెలుసా? మనోనేత్రంతో చూడాలి. ఆ మనోనేత్రం ఎక్కడ ఉందా అంటే ఉంది. అందరిలో అవిశ్వాసులకు కూడా ఉంది మనోనేత్రం ఉంది. అవిశ్వాసుల మనోనేత్రం చీకటిలో ఉంది. ఇప్పుడు సువార్త వెలిగింది లోపలికే, మనసులోకి ఏమైంది? వెలిగింది. ఒక మాట మీకు పాయింట్ చూపిస్తాను చూడండి. లోక సువార్త 24 అధ్యాయం. లోక సువార్త 24 అధ్యాయం చూసారా? 31వ వచనం. వారి కన్నులు
తెరవబడి, అంతకుముందు ఆయనతోటే ఉన్నారు వాళ్ళు, అంతకుముందు ప్రభు వాళ్ళతోటే ఉన్నారు. అంటే ఇప్పుడు ప్రభు ఏం చేశాడు చెప్పాలి? ప్రభు ఏం చేశాడు? అది ఎప్పుడు తెరుస్తాడు ఆయన? ధర్మాన్ని ఆచరించినప్పుడే నీ కన్నులు తెరవబడతాయి. ధర్మాన్ని ఆచరించడం చేపు నీ కన్నులు తెరవబడవు. అది అనమాట దాని అర్థం. ఇంకొకసారి మాట చదవండి. వారి కన్నులు తెరవబడి ఆయనను గుర్తుపట్టిరి, అంతటా ఆయన వారికి కనపడలేదంట. మళ్ళా అంటే కన్నులు తెరిస్తే కానీ ప్రభుని చూడలేదంట. ఇంకొక మాట 45వ వచనం అక్కడే. అప్పుడు వారు, ఎవరు? శిష్యులు, యేసు ప్రభుతో ఉన్నవారు. అప్పుడు వారు లేఖనములను గ్రహించినట్లుగా ఆయన వారి మనసును, అర్థమైందండి? అంటే అప్పుడు మనసు ఎలాగుంది? మూయబడి ఉంది. ఇప్పుడు మనసును ఏం చేశాడు ఆయన? యేసుప్రభు ఎవరో? నేను లోకమునకు, అది ఆయన ఉన్న చోట వెలిగే. ఒక మాట, ఈ రోజంత కార్యక్రమం పెట్టుకున్నాం, చుట్టూరు ఏముంది కదా? మరి వాక్యం ఎక్కడ వెలిగిస్తుంది? ఈ వెలుగేమో ఈ కన్నులు చూస్తున్నాయి, వాక్యం అనే వెలుగేమో హృదయాన్ని చూస్తుంది, మనసును చూస్తుంది. ఎంత ధన్యత అండి! మరలా చెప్తున్నాను, ఇది కరెంటు పోతే పోతుంది, కానీ ఎక్కడున్న వాక్యం ఉంది చూసారా, మనం మరణ పర్యంత వరకు ఉంటుంది. ఓకేనా? వాక్యానికి అంతం లేదు. అటువంటి గొప్ప వాక్యము, ఎందుకంటే పరలోకం నుండి వచ్చిందంట అది. వాక్యం అంటే ఏదో మైకులోంచి వస్తుందా, గొట్టాల్లోంచి వస్తుందా, బాక్సుల్లోంచి వస్తుంది అనుకుంటుంది లోకం. ఆ వాక్యం అదే చెప్పాడు ప్రారంభంలో, అది సముద్రవాతం లేదురా. ఓకేనా? అది యెరూషలేము ఇశ్రాయేలు వారిది, వాళ్ళది కాదండి. ఇందాక చెప్తుంటే అదే, దేవుడికి ఏమి లేదు, పక్షపాతం లేదు. మనమైతే అనుకుందాం ఈ దేశం ఇలాగ ఉందాం, ఆ దేశం అలాగ, ఇది మనుషుల ధర్మం, గీతలు గీసుకున్నాం, ఆగాం. ఇంకొక మాట, దేశం వరకేనా? ఇతర దేశాల నుంచి ఈ దేశాల వరకు ఓకే, బాగానే ఉంది. అన్ని దేశాల కంటే నా దేశం గొప్పగా అన్నావు, రైటే. దేశ ప్రజలందరూ ఎవరు? మళ్ళా ప్రతిజ్ఞలు. ఈ భారతదేశం ఎవరంట? మరి అలాగన్నప్పుడు మరి గీతలు గీసి నువ్వు వాడు, నువ్వు వీడు, నువ్వు అక్కడుండు, నువ్వు ఎక్కడుండు అన్నవేంటి మరి ఇక్కడ? ఇది నీ ధర్మం. ఈ ధర్మం వచ్చింది కనుక ఇన్ని దేవుళ్ళు లోకాలకు రావాల్సి వచ్చింది. మనుషుడు ఆలోచన నుంచి వచ్చారు తప్ప ఇది దైవం నుంచి వచ్చింది మాత్రం. అందుకే ఎవరేంటో తెలియకే కదా చివరికి మసిగొడ్డ కూడా దేవుడు అనుకుంటున్నావు, చీపురి కట్ట కూడా దేవుడు అనుకుంటున్నావు. ఏమనుకోక, ఇంకా చెప్పాలంటే పురుగు కూడా దేవుడే. అవునంటారు కదంటారా? ఇంకా కనిపించడు ప్రతిదీ దేవుడే. కానీ దేవుడు ఏమన్నాడు? కనిపించడం వాడేరా దేవుడు అన్నాడు ఆయన. అది చూడాలంటే నీకు ఈ నేత్రాలతో కాదు, మనోనేత్రం వెలగాలరా బాబు అన్నాడు. ఇప్పుడు ఆ మనోనేత్రాలు ఎప్పుడు వెలుగుతాయి అంటే, ఇందాక చెప్పుకున్నాం, అప్పుడు ఆయన వారి కన్నులు తెరిచినప్పుడు చూశారట. ఆయన ఏమయ్యాడట? అదృశ్యుడయ్యాడట. శిష్యులు వాక్యం ఎరుగునట్లు గ్రహించినట్లు వారి మనసులో ఏం చేశాడంట? ఆయన తెరిచాడు. అప్పుడు తెలుసుకున్నారంట వాళ్ళ పరిపూర్ణమైన వాస్తవాన్ని. ఇంకొక మాట కూడా మీకు చూపించి నేను ముగింపులోకి వెళ్తున్నాను. తీసారా? రైట్. కొరింథీ పత్రిక, ఎఫెసీ పత్రిక తీసారా? ఎఫెసీ పత్రిక మొదట వచ్చాడు 16వ వచనం త్వరగా. మీ విషయమై మానక దేవునికి కృతజ్ఞతాస్తుతులు, పౌలు గారు చెప్తున్నాడు అనమాట పరిశుద్ధుల గురించి. మరియు అండర్లైన్ చేయండి, అంటే వీళ్ళెవరో సంఘ సభ్యులే కదా, ఎఫెసీలో ఉన్న పరిశుద్ధులే కదా. మీ మనోనేత్రములు వెలిగింపబడినందున, ఒకసారి సంఘంలో ఉన్న వారి మనోనేత్రాలు ఏమైనాయి? ఎందుకు వెలిగించబడ్డాయి? సువార్త ప్రకాశం వెలిగింది కనుక. అందుకు మనం మనోనేత్రాలు తెరవబడ్డాయి కనుక యేసు ప్రభు బొమ్మ ఎట్టుకోపోయిన ఆరాధన చేస్తున్నాం. అవునే కదంటారు చెప్పండి? యేసు ప్రభు సిలువెట్టుకోపోయిన ఆరాధన చేస్తున్నాం. ఎందుకని? ఆయన వాక్యంగా ఉన్నాడు, దేవుడే వాక్యం. ఇప్పుడు మనం చదువుతున్నది ఎవరో? అదనమాట, వాక్యమే దేవుడు. ఇప్పుడు ఆ దేవుణ్ణి మనం ఎలా చూస్తున్నాం? అదనమాట. ఉన్నాడా? ఉన్నాడు. ఎందుకు తెలుసా?
ఆయన గమనించాలి. ఆయన మాట ఆకాశము భూమి గతించును కానీ నా మాట అది. ఆ మాటలు చదువుతున్నాం మనం. ఆ మాటలు చదువు గతించిపోయే మనుషులకు గతించని మాటలు నేర్చుకుంటున్నామండి. అమ్మా, గతించిన మాటలు దేవుని మాట అంటే. ఓకేనా? కిందకి రండి ఒక్కసారి. ఆ మాట ఒక్కసారి మరలా చదవవచ్చును. మరియు మీ విషయమై అంటే సంఘంలో ఉన్న వారి మనోనేత్రాలు ఏమైనాయి? వెలిగించబడ్డాయి. అవిశ్వాసులు కూడా ఏమున్నాయి? కానీ ఏమైనాయి? చీకటి. ఇంతకు ఇప్పుడు ఏది వెళ్ళాలి అమ్మా? సువార్త వెళ్ళాలి. సువార్త ఆహ్వానిస్తున్నారా? ఏదన్నా చెప్పండి, ఇది మాత్రం చెప్పొద్దు. ఏది? ఏదైనా చెప్పండి. రికార్డ్ డాన్స్ పెట్టుకుంటారో పెట్టుకోండి, మేము దానికి కూడా పర్మిషన్ ఇస్తాం. డీజేలు పెట్టుకుంటారో పెట్టుకోండి, దానికి కూడా మేము ఏమన్నాం. గుండ్లు బద్దలాసిపోయినా అంతే కదా. నిజంగా సౌండ్ చూస్తే నాకు కంగారు వస్తుందండి, ఎందుకంటే నేను బలహీనం కాబట్టి. ఓకేనా? ఏమనుకోకుండా వాస్తవం చెప్తుండే. ఎంత చేసేసుకున్నా పిల్లలు ఏడ్ చేసినా ఎవరి వైపు పర్లేదు, పెట్టుకోండి. కానీ దేవుని గురించి ఇలా చక్కగా చెప్తే అస్సలు నేను వాళ్ళకి దేవుడు అర్థం లేనప్పుడు మనం ఎలాగ అర్థమవుతామండి? దేవుడు అర్థమైన వాడికే అండి. అందుకే దేవుని కార్యాలు అనగా ఎంత దూరభారాలు చూడం మనం. అర్థమైందండి? దూరభారాలు చూడం, తన భారాలు కూడా చూడం. ఇన్ని రోజుల మీటింగ్లు అని మనసులో కూడా రావు. అవునంటారు కదంటారా? ఏమనుకోకండి, 5 నెలలు 4 నెలలు వ్యవసాయం కోసం ఎదురు చూస్తున్నామే. మనం విత్తనాలు రావాలని కదా. మరలా ఈ మీటింగ్లు రావాలంటే ఎంత టైం పడుతుంది? అలాగొచ్చి అలాగ వెళ్ళిపోతాయి. అప్పుడు 3 రోజులు అయిపోయింది అండి. కొందరికి ఏమనిపిస్తుంది? అమ్మాయ్యా చాలా మంచిది, 3 రోజులు అయిపోయింది అని వాళ్ళకుంటుంది. వాళ్ళ మనసు వాళ్ళదే. సరే, ఇప్పుడు మార్కు సువార్త దగ్గర రండి. 3 అధ్యాయం కొత్త ఉంటుందండి. థ్యాంక్స్. ఓకేనమ్మా. మార్కు సువార్త 3 అధ్యాయం తీసారా? 4వ వచనం. వారిని చూచి, ఎవరో అంటే అక్కడ పరిచయులు శాస్త్రులు ఉన్నారట, పెద్ద పెద్దోళ్ళు అందరూ ఉన్నారట. ఆ రోజునాడు యేసుప్రభు ఒక అతన్ని బాగు చేశాడట, మేలు చేశాడట. అది పట్టుకున్నారట. ఏది? తప్పు పట్టుకున్నారట. ఓకేనా? అది గురించి మాట్లాడతారు. వారిని చూచి, విశ్రాంతి దినమున మేలు చేయుట ధర్మమా, కీడు చేయుట ధర్మమా? అంటే విశ్రాంతి దినం అంటే వాళ్ళ దేవుని ఆరాధించే దినం. ఆ రోజు మంచి పని చేయకూడదంట. అర్థమైందండి? ఏమనుకోకండి. ఉపవాస మీటింగులు మనమే తీసుకున్న కాసేపు చట్టర్లు. ఓకేనా? ఉపవాస మీటింగులు రైటే, కానీ బయట భిక్షగాడు వచ్చి అమ్మ అంటున్నాడు, అస్సలు పెట్టను. నేను ఎలాగున్నాను? ఉపవాస దీక్షలో ఉన్నాను. నువ్వు భిక్షాటని అడిగితే నేను పెట్టవలసిన పనేమి, మరి ఇంకెందుకు భక్తి? అర్థమైందండి? అలాగనమాట. అలాంటి మెంటాలిటీ వెళ్తా. దినానికి ప్రాముఖ్యత ఇచ్చారే కానీ ప్రభువుకు ప్రాముఖ్యత ఇవ్వలేదు అలా. ఓకేనా? అందుకే మనుషులు కాలానికి భయపడ్డారు, రోజులకు భయపడ్డారు, ఋతువులకు భయపడ్డారు. ఓకేనా? సమస్త గ్రహాలకు భయపడ్డారు. ఓకేనా? అందుకే సూర్యుడికి ఎవరికొకడు సూర్యుడు కూడా ఏంటి? గ్రహం పట్టింది. చంద్రుడు కూడా ఏముంది? గ్రహం పట్టింది. గ్రహం పడితే భయపడుతున్నారు, కాలానికి భయపడుతున్నారు మనుషులు. కానీ ఈ కాలాన్ని సృష్టించిన సృష్టికర్తకు మాత్రం భయపడతలేదండి. ఈ సృష్టి ఏమో ఆయనకి భయపడుతుంది, ఈ సృష్టి ఏమో దేవునికి భయపడుతుంది. ఓకేనా? ఆయన భయపడిపోయి సృష్టి ధర్మం జరుగుతుంది. కానీ నరుడు సృష్టిని భయపడుతున్నాడు తప్ప సృష్టికర్తకు భయపడతలేదు. ఓకేనా? ఆ మాట చూడండి, ఒక్క మాట. ఇది అడిగారంట. 27 వచ్చిన ఒకసారి చూద్దాం. మరియు పైన 2:27. మరియు విశ్రాంతి దినము మనుషుల కొరకు నియమింపబడిన కానీ, అంటే రోజులు ఎవరి కోసం ఉన్నాయి? దేవుని కోసం కాదు. మాది మనకే, ఎందుకంటే పుట్టాం కదా, ఓ రోజు ఉండాలి కదా చెప్పాలండి. అందుకు రోజులు మనకే, ఆయనకి కాదు. అర్థమైందా లేదన్నమాట? రోజులు బట్టి దేవుని ఆరాధించకూడదు. మరి ఆదివారం ఎందుకు ఆరాధన చేస్తున్నారంటే ఒకటే చెప్పాడు, ప్రభు తిరిగి లేచిన రోజు అది. ఎందుకు తెలుసు చెప్పాడు ఆయన. ఆ ప్రాముఖ్యత ఎందుకు ఇచ్చాడు అంటే ఆ రోజునాడు ఆయన దృష్టిలో కార్యం జరగాలి. అది ఆయన ఏర్పాటు. అంటే ఆదివారం ఒకటే చేసి కన్నా రోజులు మానేమని కాదు ఆయన. అవునంటారు కదంటారా? దేవారాత్రులు అది మరి. ఓకేనా? అంటే ఏం లేదు, మనం అందరం వారానికి ఒకసారి కూడుకోవడమే కష్టం. అందుకు వారానికి ఒకసారి అని కూర్చోండి అన్నాడు అక్కడ. అంతేనండి. తర్వాత వాక్యంతో
మన ఇంట్లో దేవారాతులు ఏం చేయొచ్చు, అది ప్రతిరోజు కూర్చోవాలంటే ఇంకా అసలు దేవుడు పక్కనెట్టేస్తాం, అసలు వారానికి పక్కనెట్టాం మనం. ఏమ్మా సరే కిందకి రండి. అక్కడ మరియు విశ్రాంతి దినము మనుషుల కొరకే నియమింపబడిన, కానీ మనుషులు విశ్రాంతి దినము కొరకు రోజుల కోసం మనుషులు పుట్టించలేదంట ఆయన. మనం ఏంటంటే అయ్యి బాబు ఇవాళ చాలా మంచి రోజు, మా ఊరు జాత కూడా అయిపోతాడు అన్నారు. అందరూ అలా మంచి పేర్లు పెట్టిన వాళ్ళే, మంచి రోజులు పుట్టిన వాళ్ళే. దేవుడు చేసిన ప్రతిరోజు మంచిదే అన్నాడు, కానీ మనిషిని పుట్టించినప్పుడు మంచోడు అని అనలేదు. అర్థం అన్నాడా? మనిషిని పుట్టినప్పుడు ఇటు మంచోడు అని అన్నాడా? దేవుడు నరులను యథార్థవంతులుగానే పుట్టించాడు, కానీ బాల్యం నుండి వారి హృదయం వీడి మైండే ఎంత. ఓకేనా? క్రిందకి రండి. అందువలన మనిషి కుమారుడు అంటే యేసు ప్రభు విశ్రాంతి దినమును కూడా ఏమై ఉన్నాడు అంటే ఆ రోజు కూడా ఆయన ప్రభు అంట. ఓకేనా? ఆ దినాన్ని కూడా ఆయన ఏమై ఉన్నాడు అంటే అన్ని దినాలు కూడా ఏమై ఉన్నాడు అది అనమాట దాని అర్థం. కానీ వీళ్ళు ఏం చేశారంటే రోజు నాడు ఈ మంచి పని చేస్తావా, రోజు దృష్టిలో పెట్టుకోద్దా అని అడిగారంట. ఇప్పుడు ప్రభు చెప్తున్నాడు 3వ అధ్యాయం 4వ వచనం, వారిని చూసి విశ్రాంతి దినం మేలు చేయట ధర్మమా, కీడు చేయట ధర్మమా. ఈ మాట చూడండి, ప్రాణరక్షణ ధర్మమా, ప్రాణహత్య ధర్మమా. పాయింట్ అర్థం చేసుకోవాలి, చాలా గొప్ప మాట. ప్రాణరక్షణ ధర్మమా, ప్రాణహత్య ధర్మమా అని అడిగాడంట. అందుకు వారు ఎవడ సమాధానం చెప్పలేడు. మనుషుల దగ్గరకు వచ్చి చంపేస్తామంటే ఊరుకుంటారా? చెప్పాలి, ఏదో చాటుగా చేయాలి తప్ప, అంతే కదండి, ఏదైనా చాటుగా చేసి కొట్టాలేమో తప్ప ఎదురుగా నేను చంపేస్తానంటే ఊరుకుంటాడా? అది కానీ గమనించాలి, అందుకు నోరు మూసారంట. ఇప్పుడు ప్రభు అన్న మాట ఒకసారి ఆలోచిద్దాం. ఏమని? ప్రాణరక్షణ ధర్మమా, ప్రాణహత్య ధర్మమా. రెండు జరుగుతున్నాయి లోకంలో. ప్రాణరక్షణ ధర్మమా అంటే ప్రాణాన్ని రక్షించేది దేవుని ధర్మం, ప్రాణహత్య ధర్మం ఎక్కడ అంటే మనుషుల ధర్మం. పాయింట్ అర్థమైందా? ఎందుకంటే విశ్రాంతి అన్నాడు, నీటి బాగుపడ్డాడు కంటే ఇన్ని రోజులతో కూడా చంపేయాలన్నారు వాళ్ళది. అంటే చంపడం ఎంత ఇష్టమండి మనుషులకి, బ్రతికించడం ఎవరి వల్ల కాదు. అవునా కదంటారా? చంపడం ఎంత ఇష్టమో, మనుషుడు నాశనం అయిపోతే ఎంత ఇష్టమో, కానీ ఒక మనిషిని బ్రతికించాలి అంటే అది వాడి వల్ల కాదండి. ఆలోచన చెయ్యాలి. దైవం చెప్పేది అదే. ఒక మాట మీకు చూపిస్తాను చూడండి. ఆదికాండం ఆదికాండం 45 అధ్యాయం తీసారమ్మా. ఎక్కడ ఒక మాట, ఎక్కడ చాలా జాగ్రత్తగా ఉండాలి. తీసారా? 45 అధ్యాయంలో ఒక కుటుంబ వ్యవస్థ గురించి మాట్లాడాడు. ఓకేనా? యాకోబు కుటుంబంలో 12 మంది బిడ్డలు. ఈ 12 మందిలో ఒకడు చిన్నోడు కదా అని భుజం మీద వేసుకున్నాడంట. ఎవరో ఇందాక చెప్పాను కదా, చిన్నోడు కదా అని కొంత ప్రేమగా చూస్తే పెద్దోళ్ళు అందరికి తేడొచ్చేసిందంట. అందరికి తేడొచ్చి మాట్లాడితే నాన్న ఈడి పార్టీ ఉండడం, ఈయన ఏదో తీసేయాలనుకున్నారట. ఇందాక చదువుకున్నది అదే. అందరూ ప్రాణహత్య కోసం చూస్తున్నారు తప్ప అదనమాట. ఏం చేశారంటే తీసుకెళ్ళి చంపేద్దాం అనుకున్నారు. వద్దురో తప్పురానికి ఒకడు ఏదో అన్నాడు. తర్వాత ఏం చేశారంటే అమ్మేశారంట, అతన్ని మిద్యానీయులకి అమ్మేశారట. అలా అమ్మి వేయబడిన వాడు దాసుడుగా ఐగుప్తు దేశానికి వెళ్ళాడట. ఎవరో? యోసేపు. ఓకే, వెళ్ళిన తర్వాత అతనితో దేవుడు ఎల్లప్పుడూ ఉండేవాడట. ఎందుకంటే ఇందాక చెప్పాడు, ధర్మాన్ని ఆచరించే వ్యక్తి. పాయింట్, ఆచరించాడో లేదో మీకు చూపిస్తాను, ఆచరించాడో లేదో మీకు చూపిస్తాను. అలా వెళ్ళిన వ్యక్తి ఏనాడు అన్నగారుల మీద ఏనాడు కోప్పడలేదంట ఆయన. అది మరి ఇందాక ఏం చెప్పాడు దేవుడు? అది పగ పెట్టుకోవద్దు అన్నాడు లేవీకాండంలో. నిన్ను వలని పొరుగువాడిని ఏం చేయమన్నాడో? అది దైవ ధర్మాన్ని ఎరిగిన వాడు గనుక అమ్మేసిన అక్కడ ఉండి ఏం చేసుకునేవాడో తెలుసండి, ఆ దేవుని ప్రార్థన చేసుకుంటూ పనుల్లాగా బతికితే దేవుడు అతను తోడుగా ఉండటం వల్ల స్థాయి పెరిగాడంట. ఆయన పెరిగిన తర్వాత ఒక రాజుగారికి కళ వచ్చిందంట. ఆ కళలో ఈయన భయపడ్డాడంట. ఆ కళ ఏంటయ్యా అంటే ఆ కళభావం ఆయనకు తెలియలేదంట. అప్పుడు ఇతను పిలిచారట. ఇతను పిలిస్తే 7 సంవత్సరాలు సమృద్ధిగా పంటలు పండుతాయి, తర్వాత 7 సంవత్సరాల తర్వాత కరువు వస్తుంది. ఇప్పుడు సమృద్ధిగా ఉన్నది కరువు వచ్చి ఏం చేస్తుంది? జస్ట్ మనకు కరోనా వచ్చి 2-3 నెలల్లోనే అయిపోయాం మనం. అది 2 సంవత్సరాలు ఉంటారంటే కదా. లాక్డౌన్లోనే మన జీవితాలన్నీ
బతుకుంటే చాలరు అనుకున్నాం. అది కానీ ఇంకో సంవత్సరం ఉంటే ఈ గడ్డలు కూడా మనం ఉంచబోదు అంటారు కదంటారా. ఎందుకంటే ఆకలి బాధ మామూలు బాధ కాదండి. దానికి మళ్ళీ ఎప్పుడైనా మనం దేవుడు కృప చూపితే మాట్లాడుకోవచ్చు. ఆకలి బాధ చాలా బాధ. సరే, అది మన పాఠం కాదు, ఇక్కడ చెప్తున్నాను. అలాంటప్పుడు దేవుడు అతనికి ఇచ్చిన జ్ఞానమును బట్టి భవిష్యత్తును ముందు చెప్పాడంట దేవుడు అతని ద్వారా. చెప్తే అప్పుడు రాజుగారు మేలుకుని, అయితే 7 సంవత్సరాలు పండిద్ది కదా, ఈ పంట అంతా కూడా ఏం చేయమన్నాడు, అంటే ఇంకా అనేక చోట్ల మనకు ఆ ఆహారం పండిద్ది కదా, కొనేసి శుభ్రంగా మనం దాన్ని దాచిపెట్టుకుందాం అనుకున్నాడట. కొట్లో దాచేసారట శుభ్రంగా. 7 సంవత్సరాలకి ఏమొచ్చింది, కరువు వచ్చిందంట. ఆ కరువు వచ్చినప్పుడు వీళ్ళ దగ్గర ఆల్రెడీ ఏమై ఉంది నిలవ ఉంది. కనుక వీళ్ళకి ఎలా ఉంది, ఎందుకంటే ముందు మేలు కొలుపు, అంతేనా, ముందు చూపు. ఆ ముందు చూపుతో వీళ్ళ దాచుకోవడంతో వీళ్ళ బంగారులో ఉన్నారు. ఇతర దేశాల్లో ఉన్న వాళ్ళు కూడా వీళ్ళ దగ్గరకు వచ్చి ఆహారం కొనుక్కోవాల్సి వస్తుందంట. ఓకేనా, ఇతర దేశాల్లో ఉన్నవారు కూడా వారి దగ్గరకు వచ్చి ఆహారాన్ని కొనుక్కుంటున్నారట. అలా వచ్చారంట అన్నగారు 11 మంది. సారీ, ఏమనుకోకండి, మరి ఇంకో చెయ్యెత్తే బాబు అండి. ఆ 11 మంది అక్కడికి వచ్చేటయ్యాడికి ఆల్రెడీ ఆ దేశానికి ఏమయ్యాడు తెలిసిన అమ్మా, ప్రధానమంత్రి కూర్చున్నాడు. ఈయన ఎవరో దాసుడికి వెళ్ళినట్టు. ధర్మం, ఇందాక చెప్పాను, ధర్మం ఆచరించే వాడికి ఏం కలగదో, కీడు జరగదు. అది అనమాట. వీళ్ళ కీడు చేసిన మేలు చేసాడు ఆయన. అక్కడ ఆ స్థానంలో కూర్చోబెడితే ఒక అద్భుతమైన మాట ఏంటో తెలుసండి. అన్నగారులు వచ్చాక ఈయన అన్న మాట ఏంటో తెలుసండి, ఇప్పుడు చదివిస్తాను. 45 అధ్యాయము 5వ వచనం, ఒకసారి 4వ వచనం చదవండమ్మా. అంతటి యోసేపు నా దగ్గరకు రండని తన సహోదరులతో చెప్పినప్పుడు వారు అతని దగ్గరికి వచ్చిరి. అప్పుడు అతడు ఐగుప్తునకు వెళ్ళునట్లు మీరు అమ్మివేసిన మీ సహోదరుడని యోసేపును, ఆ మాటలు చెప్తున్నప్పుడు వాళ్ళకి ఎలాగుందో తెలుసా, దడదల్లాడిపోయారు వాళ్ళు. అర్థమైందా మీకు, దడదల్లాడిపోయారు. ఈయన పిలుస్తున్నాడు, రారా బాబా అన్నాడంట. మీరు అమ్మేసిన నేనేరా బాబా అని చెప్పాడంట ఈయన. తర్వాత మాట చూడండి. అయినను నేనెక్కడికి వచ్చినట్లు మీరు నన్ను అమ్మివేసినందుకు దుఃఖపడకుడి, అది మీకు సంతాపము, దాని గురించి మీరు బెంగెట్టుకోద్దు అన్నాడు. ఏడ్చేస్తున్నారు వాళ్ళు. అలా ఈయన ఏడాలి. తర్వాత ఈ మాట కోసం ప్రాణ రక్షణ కొరకు దేవుడు మీకు ముందుగా, అంటే ఇప్పుడు చెప్పాలి, యోసేపు ద్వారా తన అన్నగారులు ఏం చేశాడు ఆయన, ప్రాణరక్షణ. అర్థమైందండి. యోసేపు అన్నగారులు ఏం చేశాడు ఆయన, ఏమిచ్చి, ఆహారం ఇచ్చి. ఆహారం కొదువు ఉంది కనుక దేవుడు అతను ముందుగా చెప్పాడని ఆహారాన్ని ఏం చేసుకున్నాడు ఆయన, సిద్ధం. అంటే భూమి మీద బ్రతకాలి అంటే ఖచ్చితంగా ఆహారం ఉండాలా లేదా చెప్పాలి. ఇప్పుడు యోసేపు తన సహోదరులను ఏం చేశాడు, ప్రాణ రక్షణ చేశాడా, ప్రాణ హత్య చేశాడా? ప్రాణ రక్షణ దేవుని ధర్మము, ప్రాణ హత్య లోకధర్మము. ఓకేనా, లోకధర్మం ఏది, ప్రాణహత్య. ఒక మాట చెప్తున్నానంటే, ఈరోజు ప్రభు చెప్పిన మాట లోకాలకి ఎలాగున్నాయి అమ్మా, ప్రాణరక్షణ అనే మాటలు చెబుతుంటే ఆ ప్రాణరక్షణ చెప్పేవారిని చంపేస్తుంది లోకం. అది లోక ధర్మం. అర్థమైందండి. వాళ్ళ ప్రాణరక్షణ కొరకు చెప్తుంటే, వారి ఆత్మరక్షణ కొరకు చెప్తుంటే వాక్యం, ఆనాడు బ్రతకాలంటే ఇక్కడ ఏం అవసరం, ఆహారం అవసరం. ఇప్పుడు మనం ప్రభు ఏమి ఇచ్చాడు, ఆత్మరక్షణ కొరకు, అంతేనా. ఆత్మరక్షణ కొరకు వాక్యాన్ని బోధిస్తుంటే లోకం ఏం చేస్తుంది, ఎందుకంటే వారికో ధర్మం ఉంది, అసూయ. ఈ ధర్మం ఏమైపోతుంది, దేవుడి ధర్మం ఏమైపోతుంది, పెరిగిపోతుంది. దేవుడి ధర్మం పెరిగిపోతుంది, మరి వీళ్ళు కంగారు రాదా, వచ్చేస్తుంది. వచ్చేసి ఏం చేస్తున్నారు, అది నేను చెప్తున్నాను. అందుకే ఈ ధర్మం చెప్పేవారిని ఏం చేస్తున్నారు, ఒక మాట చెప్తున్నానండి. అసలు ఒక ప్రాణ రక్షణ కొరకు, ఆత్మరక్షణ కొరకు చచ్చిపోతున్నా కూడా వాక్యం చెప్తున్నారయ్యా అంటే వేళ గొప్పవారా, చంపేవారు గొప్పవారా? అర్థమైందండి. దేవుడి దృష్టిలో గొప్పవాళ్ళండి. నువ్వు చంపినోడు చచ్చిపోతాడు, చెప్పినోడు చచ్చిపోతాడు, కానీ మరో రోజు ఉంది అక్కడ. అర్థమైందండి, మరో రోజు ఉంది. ఆ రోజు నాడు ఉంటుంది నీకు. ఓకేనా. ఇప్పుడు ఇందాక ఏం చేశారు, చంపేద్దామని గుంట్లో పాడేశారు. మరలా ఇలా బ్రతకాలంటే ఎవరి దగ్గరికి వెళ్ళారు, తమ్ముడు పాదాల దగ్గరికి వెళ్ళారు. అలాగే ఈనాడు వంచలేదనుకో ఆయన నామం దగ్గర,
ఆయన దగ్గర ఉంచే రోజు ఒకటి ఉందంట. అర్థమైందండి? చక్కగా ఆరోగ్యం ఉన్నప్పుడు చెప్తాం జాగ్రత్త, ఈ అలవాట్లు చేసుకోవద్దంటే ఎవడరా చెప్పడానికి, నా డబ్బు నా ఇష్టం అంటాడు. మొత్తం లోపల ఉన్న బలవంతా పక్కకి వెళ్ళిపోయిన తర్వాత డాక్టర్ గారికి తీసుకెళ్తావా అంటాడు. డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళాక ఉంటుందండి దడదడ. ఇప్పుడు చెప్తున్నాను నేను, మనం ఎవరితోటైనా పర్లేదు కానీ హాస్పిటల్లో డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళిన తర్వాత ఉంటుందండి. ఈయనే డాక్టర్ గారి కింద ఇది ఉందా, ఇది ఇది అని ఆల్రెడీ ఈడే పెట్టేసుకుంటాడు. ఎందుకు తెలుసా? ఆ భయం మామూలుది. అప్పుడు గుర్తొస్తాడు దేవుడు. అప్పుడు గుర్తొస్తాడు. ఎప్పుడు? బలం ఉన్నని చెప్పు కాదు, బలం తగ్గినప్పుడు దేవుడు గుర్తొస్తాడు. ఓకేనా? ఈరోజు ప్రాణ రక్షణ కొరకు దేవుడి వాక్యాన్ని చెప్పుతుంటే నీ శరీరం చనిపోయిన తర్వాత, నీ శరీరం విడిచిన తర్వాత ఆత్మ పరలోకానికి వెళ్ళవలసిన పరిస్థితి ఉంది. ఏ ఆత్మ దేవుని దగ్గర నుంచి వచ్చిందో మళ్ళా ఆత్మ దేవుని దగ్గరికి వెళ్ళాలంటే ఆత్మలో ఉన్న అపవిత్రతను పోగొట్టుకుని దేవుడిచ్చే పరిశుద్ధాత్మ ద్వారా ఆ ఆత్మను పవిత్రపరుచుకోరా అనే వాక్యం ద్వారా సెలవిస్తుంటే, ఆ సువార్త వెలుగు మీ దగ్గరికి వస్తుంటే, ఆ సువార్త మీరు వింటే, ఇందాక చెప్పాడు సమీపంగా ఉంది, మీ హృదయంలో ఉందని చెప్పాడు. ఆ హృదయానికి చోటిస్తే ప్రభు మీ హృదయాల్లో ఉంటాడు. మీ పాపాలు ఆయనకు అడుగుతున్నాడు. మేమైతే మనుషులమే, కానీ పట్టుకున్న వాక్యం మాత్రం మనుషుడు కాదు. ఓకేనా? మనుషులు సృష్టించిన సృష్టికర్త. ఒక మాట, పరాయి మతం పరాయి దేశం అని 10 సార్లు మాట్లాడుతున్నారే, సరే మాట్లాడారు, మంచిదే. నేను ఒక పదం అడుగుతున్నాను, కాటన్ దొరగారు ఎవరండి? చెప్పండి, బద్దలు కొట్టేసుకుందామా? బ్యారేజీని బద్దలు కొట్టండి. ఒకప్పుడు ఆ బ్యారేజీ లేనప్పుడు పరిస్థితి ఏంటో తెలుసా అండి? ఆయన ఎవరో? ఈరోజు ఇక్కడ మనం కూడు తింటున్నామంటే ఆయన కట్టాడు. ఇంచుమించు సంవత్సరానికి 10 లక్షలకు పైగా ఎకరాలో ఆహారం పండుతుందంట. 10 లక్షల పైగా. మరి ఆయన ఎవడు? మనవాడా? మరి ఏంటి? ఆయన మన ప్రాణరక్షణ కొరకు దేవుడు ఏం చేశాడు? అతన్ని పంపాడు గనక ఇంచుమించు ఇన్ని సంవత్సరాలు అయినా, ఓకేనా, 1857లో బహుశా, అప్పటి నుంచి ఇప్పుడు ఇంచుమించు 170 సంవత్సరాలు అయినా కూడా మనం ఈరోజు కూడు తింటున్నామంటే దాని అర్థం ఎవరిదే? మరి ఆయన గౌరవించలేదా? ఆయన గౌరవించలేదా? మరి పరాయివాడు కదా, మనకు వద్దనుకోవచ్చు కదా. అంటే ఆ కంచంలో భోజనం కోసం ఎవరి కోలైనా పట్టుకుంటాం, ఎవరి దగ్గరైనా పట్టుకుంటాం. ఈ వెలుగుందే, ఈ వెలుగు, ఈ కరెంటుని కనుగొన్నది ఎవడో తెలుసా? క్రైస్తవుడే. మరి అబ్బాయి క్రైస్తవుడిది మాకు వద్దనాలి కదా. ఆ మహానుభావుడు ఏమన్నాడు తెలుసా? నేను లోకాన్ని వెలిగిస్తే క్రీస్తు నన్ను వెలిగించాడని చెప్పాడు. అదండి, ఎన్నోసార్లు ఫెయిల్ అయ్యాడంట. అలాగే కాటన్ దొరగారు కూడా ఎన్నోసార్లు కట్టడానికి వస్తే ఆటంకపరిచారంట. మొదట 300 ప్రశ్నలు వేసారంట, ఆటంకపరిచారంట కట్టకుండా. తర్వాత రెండోసారి 900 ప్రశ్నలు వేసారంట. అనేక ఆటంకపరిస్తే అవన్నీ దాటుకుని, ఇంకా గొప్ప విషయం చెప్పనా, ఆ కట్టడాల్లో ఉండి కూతుర్ని కొడుకును కూడా ఆయన చచ్చిపోయారంట. పోగొట్టుకుని కూడా ఆ కట్టడం గురించి ఆయన ఆగలేదు. అందుకే గొప్పోడు అయ్యాడండి ఆయన. కాటన్ దొర సర్దార్ అని మనం చెప్పుకుంటున్నాం. ఎవరైనా క్రైస్తవుడు. క్రైస్తవుడికి ఉండే మనసు అదే. నిన్ను వలని పొరుగు అని ప్రేమించేది క్రైస్తవ్యం. అంతేగాని మనోని కూడా చంపేద్దాం అనుకునేది క్రైస్తవ్యం కాదు, అది లోకధర్మం. అర్థమైంది? శత్రుడు కూడా ప్రేమించమన్నదే క్రైస్తవ్యం అంటే. ఇంత గొప్ప క్రీస్తుని గురించి ప్రకటిస్తుంటే బాధపడుతున్నారంటే, రేపొద్దున మీకు జరిగే కీడు చూసి మేము బాధపడుతున్నాం. ఓకేనా? మీరు తిట్టినా కొట్టినా దూరం పెట్టినా అనగదొక్కాలని చూసి మీరు అణిగేది కాదు. మహాచక్రవర్తుల వల్లే కాలేదండి ఇది. మహాచక్రవర్తుల వల్ల కాలేదండి. ఒకవేళ అనుకోండి, దేవుడు ఎవరిని ఎక్కడ లేపుతాడో తెలదాం. ఓకేనా? మీకంటే గొప్పను పెడతాడు అక్కడ. ఓకేనా? ఎందుకంటే సర్వాధికారాలు ఎక్కడున్నాయి? అది ఎవడైనా గర్వంతో ఉన్నాడంటే అన్నప్పగల శక్తి గలవాడంట దేవుడు. పరలోకపు రాజు అయినా అంతటి దేవుని గూర్చిన మాటలు ఈరోజు మనం వింటున్నామంటే ఎంత ధన్యులు అండి. అమ్మ మరొక్క మాట చెప్తున్నాడు. ఇప్పుడు పండిన ఆహారం తింటున్నాం కదా, తింటాం లేదంటారా? అది తిన్నది ఏమవుతుంది మనకి? కాదండి, రక్తమా కాదంటారా? అంటే మనం బ్రతకాలంటే ఇది తింటే రక్తం అవుతుందా లేదా? చెప్పాలి, నాకు కావాలి. ఓకే, ఇంకో మాట, బిడ్డ పుట్టినప్పుడు ఏది? రక్తమే కదా. మన బ్రతుకుకి రక్తమే, మనల్ని సృష్టి నడిపిస్తుందా రక్తమే. అర్థమైందా లేదా మీకు?
అమ్మ కడుపులో ఉన్నదే రక్తమే, మన సృష్టిలో తింటుంది కూడా రక్తమే, మనల పరలోకాన్ని తీసుకెళ్ళేది కూడా రక్తమే. ఆ రక్తమే సృష్టికర్త, ఆయనే క్రీస్తు యేసు ప్రభు. అర్థమైందా అమ్మా? నిన్ను కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలుగలేదు. ఇప్పుడు చెప్పండి, క్రీస్తు లేని చోటేది? అది క్రీస్తు లేని చోటు చూపించు, క్రీస్తుని గురించి చెప్పని చోటు చూపించు. విచిత్రం ఏంటంటే క్రీస్తు వద్దన్నా కూడా క్రీస్తు గురించి చెప్తాడు. అర్థమైందండి? మీరు ఎప్పుడైనా సరే చూస్తే వాదోపవాదాలు చెప్తే ఎక్కువ ఆడే చెప్తాడు, తెలుసుకున్నవాడు తక్కువ మాట్లాడతాడు. ఓకేనా? కనుక ఇప్పుడు చెప్పండి, క్రీస్తు లేని చోటు ఎక్కడుందో చెప్పండి. అందుకే క్రీస్తు నిన్న నేడు నిరంతరం ఉన్నాడు. ఎందుకు తెలుసా? దేవుడు పంపిన ధర్మం ఆయన. ఆ ధర్మం ఆయన ఏం చేశాడు? ప్రాణ రక్షణ ధర్మమే అన్నాడు తప్ప ప్రాణ హత్య ధర్మం కాదు. ఇప్పుడు గమనించాలి, ఆ ధర్మాన్ని నువ్వు పాటిస్తే నీకు కీడు కలగకుండా మేలు పొందుతావు. లేదు, లోక ధర్మాన్ని అనుసరిస్తావా, కీడు పొందు రోజు ఒకటి ఉంది. ఆలోచన చేసుకో. దయించి ఈరోజు మనం విన్న మాటలు ఒక్కసారి మనస్ఫూర్తిగా మేము విన్నందుకు మరొకసారి ప్రభు మీ హృదయాలని ఆశీర్వదించాలని కోరుతున్నాను. ఎందుకు అంటే మేము ఇక్కడ కాలయాపన చేయడానికి రాలా, మీ మెప్పు పొందడానికి మేము రాలా, ఎవరిని నిందించాలని మేము రాలా. క్రీస్తు ప్రభు యొక్క గొప్పతనం అర్థం చేసుకోలేకపోతూ ఉన్నారు. ఒకటి, ఆయన గొప్పతనం చెప్పలేని వారు చాలామంది ఉన్నారు. ఓకేనా? బైబిల్ ఉన్నా కూడా ఆయన గొప్పతనం చెప్పలేని వారు కూడా ఉన్నారు. అనవసరమైన కథలు చెప్తున్నారు, దేవుడు కనపడ్డాడని చెప్తున్నారు, కానీ ఆయన కనపడేవాడు కాదు. కానీ ఇందాక చెప్పాను, ఆయన్ని చూడాలంటే మనోనేత్రం కావాలి. ఆ మనోనేత్రం వెలగాలంటే ఆయన ధర్మాన్ని నువ్వు ఆచరిస్తే కానీ ఆ మనోనేత్రం వెలగదు. వెలిగిన తర్వాత ఆయన ఎవరో చూస్తారు. ఒక మాట, తండ్రి అద్వితీయ సత్యదేవుడువైన నిన్నును నీవు పంపిన యేసుక్రీస్తుని ఎరుగుటయే. ఇప్పుడు చెప్పండి, తండ్రిని మనం చూసామా? చూడలేదు. యేసు ప్రభుని చూసామా? చూడలేదు. వాళ్ళిద్దరిని నమ్మేవా లేదా? నమ్మాం. ఎలాగా? వాక్యం ద్వారా. వాక్యం ద్వారా విశ్వసించాం కనుక ఎక్కడికి వెళ్తున్నాం? నిత్యజీవం అంటే పరలోకానికి వెళ్తున్నాం. ఓకే, ఇప్పుడు మనం ఎలా చూసామండి? మనోనేత్రంతో చూసాం. ఈ రెండు నేత్రాలతో చూసే శక్తి లేదు, చూడలేము. చూసామని భ్రమలో బతకడం తప్ప. మరో మాట చెప్తున్నాడు, ధనవంతుడు దరిద్రుడు ఉన్నాడు. ప్రభు చెప్పిన మాట, ధనవంతుడు చాలా సుఖంగా బ్రతికాడంట, చాలా హ్యాపీగా బ్రతికాడంట. దరిద్రుడు వాడు పాడేసిన మొక్కలు తిని బతికాడంట. కానీ ఇద్దరు చనిపోయారంట. చనిపోయిన తర్వాత మరో ప్లేస్ ఉంది. నీతిమంతులుండే, ధర్మాన్ని ఆచరించే భక్తులుండే ప్లేస్ ఉంది. ధర్మానికి వ్యతిరేకంగా కీడు దగ్గరికి వెళ్ళేవారు ఉన్నారే, ఆ పాతాళం దగ్గరికి వెళ్ళే ప్లేస్ ఒకటి ఉందంట. ఎంతగా ఇద్దరు చచ్చిపోతే ఇద్దరు వెళ్ళిన ప్లేసుల్లో ఈ భూమి మీద దరిద్రుడు ఉన్నాడు చూసారా, సంతోషంగా ఉన్నాడంట అక్కడ. కానీ ఇక్కడ సంతోషంగా బతికాడే, అది దేవుని ధర్మంతో పని లేదు. నేను బాగుంటూ చాలనుకున్నాను, ఏమి తిందుము, ఏమి త్రాగుదాము, ఏమి సంతోషిందని అనుకున్నాడట. చచ్చిపోయాడంట. చచ్చిపోయిన తర్వాత అక్కడ పాతాళంలో అగ్నిలో ఉండి ఏడుతున్నాడట. అప్పుడు ఒక మాట అన్నాడు, అక్కడ నీతిమంతుడు అబ్రహాంతో అన్నాడు, అయ్యా మా ఇంటికాడ ఇంకా సహోదరులు ఉన్నారు, నాకైతే తెలియకుండా ఇక్కడికి వచ్చేసాను, కనీసం ఆ లాజర్నైనా పంపబయ్యా, వాళ్ళైనా మారు మనసు పొందుతారు అని రిక్వెస్ట్ చేస్తున్నాడంట. ఓకేనా? రిక్వెస్ట్ చేస్తే అప్పుడు ఆయన ఏమన్నాడు తెలుసా? ఈయన వెళ్ళవలసిన పని ఏమీ లేదు, ఆల్రెడీ భూమి మీద ఎవరు ఉన్నారు? దేవుని సేవకులు ఉన్నారు, దేవుని గురించిన మాటలు చెప్పేవారు ఉన్నారు, దైవ ధర్మాన్ని బోధించేవారు ఉన్నారు భూమి మీద. ఆ ధర్మం వింటే పాతాలను తప్పించుకుంటాడు. ఆ ధర్మం వినకుండా అనుసరించాడు వాడు నీ ప్లేస్లోకి వచ్చేస్తాడు. ఇప్పుడు దరిద్రుడు తిండికి లోటే, కురుపులతో ఉన్నాడు, కానీ దేవుని ధర్మాన్ని విన్నాడండి. వాడు పొరుగువాడిది ఆశించాల. వాడుకున్న ఏమనుకోక చాలా పేదరికంలో వాడు బతికినా పొరుగువాడిని ఎవ్వరిని ద్వేషించాలా, అలాగే బతికాడు, చచ్చిపోయాడు. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాడు? అది బెటర్ లైఫ్లోకి వెళ్ళిపోయాడు, నిత్య జీవన దగ్గరికి వెళ్ళిపోయాడు. ఆయన ఒక్క మాట ఆడుతున్నాడు. ఎలా ఎందుకు వెళ్ళాడు తెలుసా? ఆడు బహుశా ఇంటి చివరి ఉండి, ఓకేనా, ఆ నీతిమంతుడు చెప్పిన మాటలు విన్నాడు. అర్థమైంది? ఆ నీతిమంతుడు చెప్పిన మాటలు విని వాడి హృదయాన్ని తెరుచుకున్నాడు. రైట్, నేను కూడా ఈ మాటలు వినాలి, ఈ మాటల ద్వారా నిత్యత్వంలోకి వెళ్ళాలనుకున్నాడు. శరీరం ఎప్పటికైనా ఎన్ని ఉన్నాయి ఇక్కడ పోద్రా బాబు అనుకున్నాడు. ఆ కురుపులతో ఉన్నాడు తప్ప నాకు ఈ బతుకిచ్చావని దేవునాడు ఏనాడు అడగలేదు. చనిపోయాడు, హ్యాపీ లైఫ్. అంటే దరిద్రుడు కూడా ఎవరి మాట విన్నారు? అది దైవ సేవకుడు మాట విన్నాడు గనక, దేవుని ధర్మం విన్నాడు గనక పరదేశంలో హ్యాపీగా ఉన్నాడు. ఈరోజు ఈ కార్యక్రమాల ద్వారా మీ అందరూ కూడా ఆహ్వానం పలుకుతూ ఉన్నాం. దేవుని ధర్మాన్ని వినండి, ఓకేనా? అధర్మాన్ని విడిచిపెట్టండి. దేవుని ధర్మం ప్రాణరక్షణే తప్ప ప్రాణహత్య కాదు. ఇది యేసు ప్రభు ద్వారా మనకిచ్చిన భాగ్యం.
ఆ భాగ్యాన్ని మీరు అందరూ పొందుకోవాలని ప్రేమతో కోరుతూ, నన్ను నేను హెచ్చరించుకుంటూ, మిమ్మల్ని అందరూ కూడా ప్రేమతో తెలియపరుస్తూ, నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన స్థానిక సంఘానికి మరొకసారి ప్రియులు రమణ గారికి, వేదిక మీద ఉన్న మరి పెద్దలందరికీ, ఈ కార్యక్రమం నడిపిస్తున్న తమ్ముడు మరి దానియేలు బాబుకిని, ఓపికతో ఉండి ఎప్పుడు వెళ్ళిపోదావా అని ఎదురు చూసిన మీ అందరికీ కూడా అండి ప్రభున మన అంగర టేకి వెంటూరు క్రీస్తు సంఘాల తరపున ప్రత్యేక వందనాలు. ఓకేనా తల్లి? థ్యాంక్ యూ. భోజనం చేయలేదురా సరే.